ఎస్బీఐ మనకి క్లర్క్ మెయిన్స్ పేపర్ అండి 14671. దీంట్లో పజిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి మోడల్స్ ఉన్నాయండి. అయితే ఒక పజిల్ అయితే కరెక్షన్ కూడా ఉంది. ఓకే, 1 by 1 చూద్దాం. ఇందులో ఉన్నటువంటివి పజిల్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కోడింగ్ డీకోడింగ్ అన్ని డిఫరెంట్ లాజిక్సే ఉన్నాయి. కాకపోతే ఒక పజిల్ కరెక్షన్ ఉంది, చూద్దాం. మిగతాయి చూద్దాం. ఫర్దర్గా ఆ పజిల్ అనేటువంటిది కరెక్ట్ చేయగలిగితే చూద్దామండి. ఓకే, 1 by 1 వాడు ఇచ్చినటువంటి చూడండి. ఫస్ట్ ఇనీషియల్గా ఇచ్చినటువంటి పజిల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దెర్ ఆర్ 12 పర్సన్స్. రాజు, రేణు, రవి, రామ, నెక్స్ట్ రాకేష్, నెక్స్ట్ స్వాతి, రాకేష్ కాదండి, రక్ష, స్వాతి, స్వర్ణ, పల్లవి, శివ, హరిణి, మహి, అనిత లివింగ్ ఇన్ 3-floor building which has two flats, flat 1 and flat 2. Flat 1 is to the west of flat 2 but not necessarily in the same order. No two opposite genders are living in a floor but not in the same flat. That is, flat 1 is third floor. Flat 1 of third floor is exactly above the flat 1 of the second floor, which is exactly above the flat 1 of the first floor. And flat 2 of third floor is exactly above the flat 2 of second floor and exactly above the flat 2 of first floor. And other flats are placed in the same way. నథింగ్ బట్ బాటమ్ టు టాప్ 1, 2, 3 తీసుకుంటాము. ఏ ఫ్లాట్ అయినా అంతే, ప్రతి ఫ్లాట్లో మనకు వాడు ఇచ్చినటువంటి బాటమ్ టు టాప్ తీసుకున్నాడండి. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ది ఫ్లాట్ హ్యాస్ 2 rooms and there is the total square meters of flat 1 is 1296 and flat 2 is 1248 square meters respectively in the same order. In each of the floor, each flat has 1296 square meters, flat 1, and in each of the floor, each of the flat has 1248 square meters in flat 2. But in each flat, the 2 rooms స్క్వేర్ మీటర్స్ అని చెప్పేసి లెంగ్త్ ఇంటూ విడ్త్ నాట్ ఈక్వల్ అని ఇచ్చాడు. అంటే రెండింటి యొక్క లెంగ్త్ ఈక్వల్ ఉండే అవకాశం లేదు. ఫ్లాట్ 1 ఆఫ్ రూమ్ 1 ఈజ్ 600 meters అండ్ ది రూమ్ 2 హ్యాస్ 696 meters లైక్ దిస్. ఓకే, రిమైనింగ్ ఆల్ ఫ్లాట్స్ rooms has different square meters. Total 2 rooms in each of the maintained square meter. No 2 room sizes are equal in flats. And one, no అండి, 1 అని పడింది. No one's room size is less than 600 square meters. సో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో బాటమ్ టు టాప్ మనకి ఓవరాల్ 3 ఫ్లాట్స్ ఉన్నాయని ఇచ్చాయండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి పాసిబిలిటీస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి చూద్దాం. వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలా తీసుకుంటున్నానండి. 1, 2, 3 బాటమ్ టు టాప్ తీసుకుందాం. 1, 2, 3 ఇలా తీసుకున్నట్లయితే ఇది మనకి ఫ్లాట్ 1 అనుకుందాము. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఫ్లాట్ 2 అని తీసుకుంటున్నానండి. ఫ్లాట్ 1, ఫ్లాట్ 2 ఇలా 3 floors బాటమ్ టు టాప్ ఉన్నాయని ఇచ్చేసాడు. ప్రతి దాంట్లోనూ మళ్ళీ 2 rooms ఉన్నాయని ఇచ్చాడు. ప్రతి దాంట్లో 2 rooms. ఇది రూమ్ 1 అనుకుందాం, R1 అని రాస్తున్నాను. ఇది R2 అని రాస్తున్నానండి. రూమ్ 1, రూమ్ 2 ఇది వాడిచ్చింది. జాగ్రత్తగా చూడండి. ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మనకి 2 flats ఇచ్చాడు. ఫ్లాట్ 1, ఫ్లాట్ 2 ప్రతి ఫ్లాట్లో 2 rooms ఉన్నాయని ఇచ్చాడు. అగైన్ ఫ్లాట్ 1 యొక్క సైజు, ఫ్లాట్ 2 యొక్క సైజు, ఓవరాల్ స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు. ఫ్లాట్ 1 యొక్క సైజ్ ఎంత అంటే 1296 ఇచ్చినట్టున్నాడు. చూడండి, ఫ్లాట్ 1 యొక్క సైజ్ వచ్చేప్పటికి 1296 స్క్వేర్ మీటర్స్. నెక్స్ట్ ఫ్లాట్ 2 వచ్చేటప్పటికి 1248 అయితే కొంచెం కిందకి తీసుకుందాం. చూడండి, 1, 2, 3 ఇది ఫ్లాట్ 1, ఇది ఫ్లాట్ 2. నెక్స్ట్ ఇందులో మళ్ళీ సపరేట్ చేస్తున్నాను. రూమ్ 1, రూమ్ 2, రూమ్ 1, రూమ్ 2 అండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది ఫ్లాట్ 1 యొక్క సైజ్ వచ్చేప్పటికి ఎంత అనుకున్నాం? 1296, 1248 సరేనా, 1248 ఇది వాడిచ్చింది. సో బాటమ్ టు టాప్ మనకి
వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఓవరాల్ వాడు ఇచ్చినటువంటిదండి. ఫర్దర్గా అది కలర్ మార్చి రాస్తున్నాను చూడండి. నెక్స్ట్ రిప్రజెంటేషన్ తీసుకున్నట్లయితే ఓకే, ఇది ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఇచ్చినటువంటి వాళ్ళలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం 12 మెంబర్స్ ఉన్నారండి. ఈ 12 మెంబర్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 మేల్ మెంబర్స్, రిమైనింగ్ 8 ఫిమేల్. మేలు ఫిమేల్ కూడా ఏదో కండిషన్ ఇచ్చాడు చూడండి. వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫ్లాట్ 1 వచ్చేటప్పటికి ఫ్లాట్ 2కు వెస్ట్ డైరెక్షన్లో ఉండాలి అని ఇచ్చాయండి. నెక్స్ట్ నో టు ఆపోజిట్ జెండర్స్ ఆర్ లివింగ్ ఇన్ ఏ ఫ్లోర్. మనకు ఒకే ఫ్లోర్లో ఆపోజిట్ జెండర్స్ ఉండటానికి వీల్లేదు. నాట్ ఇన్ ది సేమ్ ఫ్లాట్. ఒకే ఫ్లాట్లో ఒకే ఫ్లోర్లో ఆపోజిట్ జెండర్స్ ఉండకూడదు. అంటే ఇక్కడ మేల్ మెంబర్ ఉంటే కన్ఫామ్ ఇక్కడ కూడా మేల్ మెంబరే ఉండాలి. ఒకే ఫ్లోర్లో ఒకే ఫ్లాట్ అని ఇచ్చాడు. అంటే మళ్ళీ ఇక్కడ ఫిమేల్ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఫిమేల్ ఉంటే ఇక్కడ మేల్ ఉండటానికి అవకాశం ఉంది, లేదా మొత్తం ఫిమేల్ అయినా ఉండొచ్చు. అది మనం కన్ఫామ్గా ఏం చెప్పలేం. బట్ ఒకే ఫ్లోర్లో ఒకే ఫ్లాట్లో మాత్రం ఆపోజిట్ జెండర్స్ రాకూడదు అనేది ఫస్ట్లో వాడు ఇచ్చింది. నెక్స్ట్ లాస్ట్లో ఇచ్చినటువంటిది 2 రూమ్ సైజెస్ ఈక్వల్గా ఉండటానికి వీల్లేదని ఇచ్చాయండి. ఏ రూమ్ సైజు 600 SFT కన్నా తక్కువ ఉండటానికి వీల్లేదు, స్క్వేర్ మీటర్స్ కన్నా. ఓకే ఓకే సో ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. 1 by 1 జాగ్రత్తగా చూడండి. కండిషన్స్, ఫస్ట్ కండిషన్స్ చూడండి. Ravi is living immediately above the Raksha, who is living immediately below the flat of the one whose flat is 610 square meters and all of them belongs to the same flat అని ఇచ్చాడు. రవి ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ అబోవ్ రక్ష అని ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి. రవి అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే రక్ష అనేటువంటి పర్సన్కి ఇమీడియట్లీ అబోవ్ ఉండాలి. అగైన్ రక్ష అనేటువంటి పర్సన్ 610కి ఇమీడియట్లీ బిలో ఉండాలని ఇచ్చాడు. Ravi is living immediately above the one Raksha, who is living immediately below the flat of the one who has flat size 600 square meters. అంటే నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్స్ టు ది సేమ్ ఫ్లాట్ అన్నాడు. అంటే వీళ్ళందరూ ఫస్ట్ ఫ్లాట్ అన్నా ఉండాలి, లేదా సెకండ్ ఫ్లాట్ అన్నా ఉండాలి. రవి 610 మీటర్స్ ఉన్నవాళ్ళు ఒకటే ఫ్లోర్లో ఉండాలి, లేదా రవి అనే పర్సనే 610 అయినా అయి ఉండొచ్చు. సో వాళ్ళిద్దరికి అంటే రవికి కానీ 610 కానీ వీళ్ళిద్దరికి మధ్యలో ఎవరో ఒకళ్ళకి వాళ్ళకి బిలో రక్ష ఉండాలి. అగైన్ రవి అండ్ 610 ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు, అటు ఇటు మారచ్చండి. అది కన్ఫామ్ ఏం చెప్పలేము. ఇక్కడ 610 తీసుకుని ఇక్కడ రవి అయినా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, అది మనకేమీ కన్ఫామ్గా చెప్పలేదు. బిలో అని ఇచ్చాడు కానీ అదే రూమ్లో ఉండాలని మనకేమీ చెప్పలేదండి. మే ఆర్ మే నాట్. నెక్స్ట్ వన్ చూడండి. ఫర్దర్గా ఇచ్చినటువంటిది రవి అనేటువంటి కండిషన్ తీసుకున్నాము. రాజు ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ ఈస్ట్ ఆఫ్ హరిణి అండ్ బోత్ ఆర్ నాట్ లివింగ్ ఇన్ ది సేమ్ ఫ్లాట్. మనకి రాజు ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ ఈస్ట్ ఆఫ్ హరిణి అని ఇచ్చాడు. మనకి హరిణి అనేటువంటి పర్సన్కి ఈస్ట్ డైరెక్షన్లో రాజు అనేటువంటి పర్సన్ రావాలి. జాగ్రత్తగా చూడండి. హరిణి అనేటువంటి పర్సన్ నెక్స్ట్ రాజు, ఒకళ్ళు ఫ్లాట్ 1 అయితే ఇంకొకళ్ళు ఫ్లాట్ 2 తీసుకోవచ్చు. హరిణి రాజు డిఫరెంట్ జెండర్స్ కాబట్టి ఒకటే ఫ్లాట్లో ఎటు వాళ్ళు ఉండే అవకాశం లేదు. సో హరిణి ఫ్లాట్ 1లో తీసుకుంటే రాజు అనేటువంటి పర్సన్ ఫ్లాట్ 2లో తీసుకోవచ్చు. ఏ రూమ్ అనేది కన్ఫామ్గా చెప్పలేదు. రాజు ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ ఈస్ట్ ఆఫ్ హరిణి అని ఇచ్చాడు. ఇమీడియట్లీ ఈస్ట్ అన్నాడు కాబట్టి హరిణి ఇక్కడ రూమ్ 2లో తీసుకుంటే ఇక్కడ రాజు రూమ్ 1లో ఉండటానికి ఛాన్స్ ఉంది, ఇమీడియట్లీ అన్నాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. బోత్ ఆర్ లివింగ్ నాట్ లివింగ్ ఇన్ ది సేమ్ ఫ్లాట్. Mahi is living just above the floor of the one who has 616 square meters and she is living immediately west of the one who has 628 square meters rooms and all of them not belongs to the same flat. జాగ్రత్త చూడండి. Mahi is living just above 616 అని ఇచ్చాడు. నెక్స్ట్ కండిషను 616కి ఇమీడియట్లీ అబోవ్ వచ్చేటప్పటికి మనకి మహి అనేటువంటి పర్సన్ రావాలని ఇచ్చాయండి. ఓకే, 616కి అండ్ కంటిన్యూషన్ అండ్ షీ ఈజ్ టు ది ఇమీడియట్లీ వెస్ట్ ఆఫ్ 628 ఇమీడియట్లీ అన్నాడు కాబట్టి కన్ఫామ్గా వాళ్ళిద్దరూ పక్క పక్కనే ఉండటానికి ఛాన్స్ ఉంది. అయితే ఒకటే ఫ్లాట్లో ఉండాలని మనకేం చెప్పలేదు. అయితే మహి కానీ 628 కానీ 616 కానీ వీళ్ళ ముగ్గురులో ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ డిఫరెంట్ ఫ్లాట్స్లో ఉండటానికి ఛాన్స్ ఉంది. ఎవరెక్కడ అనేది కన్ఫామ్గా ఎట్ ప్రజెంట్ మనం అయితే క్లారిఫై చేయలేమండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఆల్ ఆఫ్ దెమ్ లివింగ్ ఇన్ ది సేమ్ ఫ్లాట్ అని ఇచ్చాడు. ఆల్ ఆఫ్ దెమ్ నాట్ లివింగ్ ఇన్ ది సేమ్ ఫ్లాట్, సారీ. నెక్స్ట్ పల్లవి ఈజ్ లివింగ్ ఇన్ ది థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్లో మనకి పల్లవి అనేటువంటి పర్సన్ రావాలండి. ఓకే, థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ 1 ఫ్లాట్ 2 అనేది కన్ఫామ్గా మనకేమీ తెలియదు.
నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, స్వాతి ఈజ్ లివింగ్ ఇన్ సెకండ్ రూమ్ ఆఫ్ సెకండ్ ఫ్లాట్ ఇన్ ది థర్డ్ ఫ్లోర్ అండ్ షీ హాస్ 630 స్క్వేర్ మీటర్స్. జాగ్రత్త, స్వాతి అనేటువంటి పర్సన్ సెకండ్ ఫ్లాట్ లో ఉండాలి, సెకండ్ రూమ్ లో ఉండాలి, నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ అని ఇచ్చాడు. సో క్లియర్ గా ఇచ్చేసాడు ఇక్కడ మనకి స్వాతి. ఈ స్వాతి అనేటువంటి పర్సన్ యొక్క రూమ్ సైజ్ ఎంత అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే 630 అని ఇచ్చాడు. ఇది 630 అయితే ఇది కన్ఫామ్ గా 618 అయి ఉండాలిగా, ఎందుకని రెండు కూడితే మనకి 648 ఉండాలి కాబట్టి వేరే అవకాశం లేదు. అక్కడ స్వాతి అనేటువంటి పర్సన్ ఫిక్స్ చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు మనకి స్వాతి అనేటువంటి పర్సన్ అక్కడ ఉంటే పల్లవి అనేటువంటి పర్సన్ ఒకవేళ స్వాతికి లెఫ్ట్ సైడ్ లో ఉండటానికి అవకాశం ఉంది, నాట్ కన్ఫామ్, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ. ఓకే, సో ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. 630 ఫేస్ చేసుకుని తీసుకున్నాం. శివాస్ రూమ్ సైజు వాల్యూ డస్ నాట్ హ్యావ్ బిలో 640. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శివ అనేటువంటి పర్సన్ యొక్క రూమ్ సైజు 640 కన్నా తక్కువ ఉండటానికి వీల్లేదు. నెక్స్ట్, రేణు ఈజ్ లివింగ్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ అండ్ షీ ఈజ్ లివింగ్ జస్ట్ ఈస్ట్ ఆఫ్ ది వన్ హూ హ్యాజ్ 646 స్క్వేర్ మీటర్స్ రూమ్. రేణు ఈజ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా మనకి రేణు అనేటువంటి పర్సన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి అంటే సెకండ్ ఫ్లోర్ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదండి. రేణు, ఓకే, రేణు అనేటువంటి పర్సన్ సెకండ్ ఫ్లోర్ లో ఉండాలి. కంటిన్యూషన్ చూడండి. ఈ రేణు అనేటువంటి పర్సన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలంటే షీ ఈజ్ లివింగ్ జస్ట్ ఈస్ట్ ఆఫ్ ది వన్ 646. 646 కి ఈస్ట్ డైరెక్షన్ లో ఉండాలని ఇచ్చాడు. ఓకే, సో వాళ్ళు ఫ్లాట్ 1 లో ఉన్నారా, ఫ్లాట్ 2 లో ఉన్నారా, లేదా డిఫరెంట్ ఫ్లాట్స్ లో ఉన్నారా అనేది మనకు కన్ఫామ్ ఏమీ చెప్పలేదు. ఓకే, సో 646 ఈస్ట్ డైరెక్షన్ లో రేణు రావాలని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అన్నాడు కానీ ఫ్లాట్ ఏంటి అనేది కన్ఫామ్ గా మనకైతే ఏమీ చెప్పలా. నెక్స్ట్ వన్ చూడండి. ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ లివింగ్ బిట్వీన్ పర్సన్స్ పల్లవి అండ్ హూ హ్యాస్ రూమ్ సైజ్ 600 మీటర్స్. పల్లవి అనేటువంటి పర్సన్ కి 600 కి మధ్యలో 1 పర్సన్ ఉండాలి అని ఇచ్చాడు, అంతేనా? ఓన్లీ 1 పర్సన్ లివ్ బిట్వీన్ అంటే కన్ఫామ్ గా వాడు పల్లవి అనేటువంటి పర్సన్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నారు కాబట్టి 600 వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఒక పర్సన్ ఉండే అవకాశం ఉంది. నథింగ్ బట్ ఒక ఫ్లోర్ ఉంటారండి, అంతకనే లేదు పర్సన్ అంటే. ఓకే, ఎవరెక్కడ అనేది కన్ఫామ్ గా తెలియదు. పల్లవి థర్డ్ ఫ్లోర్ లో ఉంటే 600 వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పడానికి అవకాశం ఉంది, జాగ్రత్త చూడండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. పల్లవికి 600 కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి అని ఇచ్చాడు. స్వర్ణ లివింగ్ ఇన్ ది ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లాట్ బట్ నాట్ ఇన్ ది సెకండ్ రూమ్ అండ్ రూమ్ సైజ్ ఇస్ 680 స్క్వేర్ మీటర్స్. ఓకే, జాగ్రత్త చూడండి. స్వర్ణ అనేటువంటి పర్సన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండాలని చెప్పాడు, అగైన్ ఫస్ట్ ఫ్లాట్ లో ఉండాలి, అయితే సెకండ్ రూమ్ కాదు అని చెప్పాడు. అంటే ఫస్ట్ రూమ్ అనేది తీసేసుకోవచ్చుగా. ఇక్కడ మనకి స్వర్ణ యొక్క రూమ్ సైజ్ వచ్చేటప్పటికి 680 అని ఇచ్చాడు. ఇక్కడ 680 తీసుకున్నాడు అంటే కన్ఫామ్ గా మనకి ఇది 616 రావచ్చు. 616 తో కండిషన్ ఉంది చూడండి. 616 కి ఇమీడియట్లీ అబోవ్ ఉన్నటువంటి ఫ్లాట్ లో మహి ఉండాలి, మహికి ఇమీడియట్లీ ఈస్ట్ డైరెక్షన్ లో 628 ఉండాలని ఇచ్చాడు. అగైన్ మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం 616 కి ఇమీడియట్లీ అబోవ్ మహి తీసుకుని అగైన్ వీళ్ళందరూ ఒకటే ఫ్లాట్ లో ఉండకూడదని చెప్పాడు కాబట్టి 616 ఫ్లాట్ 1 లో తీసుకున్నాం కాబట్టి మహి అండ్ 628 ఎక్కడ తీసుకోవచ్చు, రైట్ సైడ్ తీసుకోవడానికి అవకాశం ఉందిగా. మహి ఫ్లాట్ 2 లో ఎందుకు ఉండాలి, ఫ్లాట్ 1 ఉండొచ్చు కదా అంటే అది కన్ఫామ్ గా చెప్పలేము, చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్వర్ణ అనేటువంటి పర్సన్ తీసుకున్నాము. నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చింది 600 మనకి ఫ్లాట్ 1 లో వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ ఫ్లోర్ లో ఒకటి 600 రావాలి కాబట్టి అది లెఫ్ట్ సైడ్ ఉండే అవకాశం లేదు, రైట్ సైడే ఉండటానికి అవకాశం ఉంది. అంటే ఫ్లాట్ 2 లోనే 600 స్క్వేర్ మీటర్స్ రూమ్ సైజ్ ఉండటానికి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది చూడండి. 680 స్వర్ణ తీసుకున్నామండి. 680 పాసిబిలిటీస్ తో స్వర్ణ అనేటువంటి పర్సన్ మనం ఫిక్స్ చేసాం. ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్ చూద్దాం. నెక్స్ట్, ది టోటల్ సైజ్ ఆఫ్ రూమ్ 1 ఈజ్ 1936. ఇది 1936 అని ఇచ్చాడు రూమ్. ఓకే, నెక్స్ట్, ఓన్లీ 10 స్క్వేర్ మీటర్స్ డిఫరెన్స్ బిట్వీన్ ది రూమ్స్ ఆఫ్ రాము అండ్ రాజు. బోత్ ఆర్ నాట్ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్స్ అండ్ నాట్ లివింగ్ ఇన్ ది సేమ్ ఫ్లోర్ అండ్ నాట్ లివింగ్ ఇన్ ది రూమ్ నెంబర్ 2.
అండ్ నాట్ గోయింగ్ ఇన్ ది సేమ్, నాట్ లివింగ్ ఇన్ ది సేమ్ ఫ్లాట్. జాగ్రత్తగా చూడండి. మనకి రాము అనేటువంటి పర్సన్, రాజు అనేటువంటి పర్సన్ వీళ్ళిద్దరూ ఈవెన్ నెంబర్ కాదు అంటే ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఓకే, అంటే మనకి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రాజు అనేటువంటి పర్సన్, రాము అనేటువంటి పర్సన్ ఇద్దరు మేల్ మెంబర్స్ కాబట్టి ఈ రెండిట్లో ఉండటానికి అవకాశం ఉంది కన్నా అవకాశం అయితే లేదు. రాజు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే రాము థర్డ్ ఫ్లోర్లో తీసుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే ఫ్లోర్ కాదని ఇచ్చాడు. 10 స్క్వేర్ మీటర్స్ తేడా ఉండాలి. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రూమ్ సైజ్ ఆఫ్ రాము అండ్ రాజు. బోత్ ఆర్ నాట్ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ అండ్ నాట్ లివింగ్ ఇన్ ది సేమ్ ఫ్లోర్. ఒకే ఫ్లోర్ కాదని ఇచ్చాడు. నాట్ లివింగ్ ఇన్ ది రూమ్ 2, సెకండ్ రూమ్ లో ఉండే అవకాశం లేదు. నాట్ ఇన్ ది సేమ్ ఫ్లాట్, 2 డిఫరెంట్ ఫ్లాట్స్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఫ్లాట్ 1లో ఒకళ్ళు, ఫ్లాట్ 2లో ఒకళ్ళు, ఒకే ఫ్లోర్ కాదు, ఒకళ్ళు థర్డ్ ఫ్లోర్ లో ఉంటే ఒకళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండాలి. ఇద్దరు మనకి కన్ఫామ్ గా రాము కానీ రాజు కానీ రూమ్ నెంబర్ 2 వచ్చే అవకాశం లేదు. ఇద్దరు రూమ్ నెంబర్ 1లోనే రావాలండి. అంటే ఇక్కడ మేల్ మెంబర్ ఉంటే ఇందుట్లో ఇద్దరు మేల్ మెంబర్స్ అయి ఉండాలి, ఇద్దరులో మేల్ మెంబర్స్ అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ పల్లవి వచ్చే అవకాశం లేదు. జాగ్రత్త చూడండి. ఇప్పుడు కన్ఫామ్ గా మనకి ఇక్కడ పల్లవి తీసుకుంటున్నానండి. ఓకే, ఇక్కడ పల్లవి అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు రవి అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే రక్ష అనేటువంటి పర్సన్కి ఎబో ఉన్నాడు కాబట్టి ఇక్కడ రవి అనేటువంటి పర్సన్ రావాలి. అగైన్ రవి అనేటువంటి వాడు కన్ఫామ్ గా ఫ్లాట్ 2లో ఉండాలి. ఎందుకంటే అక్కడ రాము కానీ రాజు కానీ ఫ్లాట్ 1లో ఉండాలి కాబట్టి రవి అనేటువంటి పర్సన్ అక్కడ తీసేసుకుంటున్నాను. అగైన్ ఇప్పుడు రెండో పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి శివ అనేటువంటి పర్సన్ రావాలండి. వాడిని ఇక్కడ తీసుకుంటున్నాను. ఎందుకంటే మేల్ మెంబర్స్ 4 ఉన్నారు కాబట్టి ఇంకంతకన్నా అవకాశమే లేదు. అగైన్ శివ యొక్క రూమ్ సైజ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే శివ గురించి ఏదో ఆల్రెడీ చెప్పాడు చూడండి. శివాస్ రూమ్ సైజ్ ఈజ్ నాట్ బిలో 640 అని ఇచ్చాడు. 640 కన్నా తక్కువ ఉండే అవకాశం లేదు. అంటే శివాకి 600 కాదుగా, ఇక్కడ 600 రావాలండి. ఇక్కడ 600 వస్తే ఇక్కడ ఎంత రావచ్చు అప్పుడు మీకు 648. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 600 ఉండాలని చెప్పుకున్నాం. ఓకే, సో 600 కనుక ఇక్కడ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది 600 అంటే వీళ్ళిద్దరికి మధ్య ఎవరికి, రాముకి రాజుకి మధ్యలో 10 తేడా ఉంది కాబట్టి అక్కడ 600 వచ్చిందంటే కన్ఫామ్ ఇక్కడ 610 వచ్చి ఉండాలి. రాము ఎక్కడ రాజు ఎక్కడ ఎట్ ప్రజెంట్ నేను చెప్పట్లేదు ఇంకా. ఓకే, సో కన్ఫామ్ గా అలాగే రావాలి. ఎందుకంటే 600 కన్నా తక్కువ ఉండకూడదు కాబట్టి. నెక్స్ట్ హరిణి అనేటువంటి పర్సన్కి రైట్ సైడ్ లో ఫ్లాట్ 2లో రాజు ఉండాలంటే ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ రాజు తీసుకుంటే ఇటు అవకాశం లేదు కాబట్టి. సో కన్ఫామ్ ఇక్కడ ఎవరు రావాలి మీకు, రాము అనేటువంటి పర్సన్ ఫిక్స్ చేస్తున్నానండి. ఓకే, సో అప్పుడు ఇక్కడ మనకి హరిణి అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి సెకండ్ ఫ్లోర్ లో వచ్చేటప్పటికి రేణు అనేటువంటి పర్సన్ 646 రావాలనుకున్నాం. అయితే రేణు ఎక్కడ అనేది క్లారిటీ లేదు మనకి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది మహీకి ఇమీడియట్లీ బిలో వచ్చేటువంటి పాసిబిలిటీ. అంటే మనకి ఇక్కడ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఇమీడియట్లీ ఈస్ట్ అనేటువంటిది ఇక్కడ వాడాడు కాబట్టి ఇక్కడ 616 ఉంది కాబట్టి మహి ఇక్కడ తీసేసుకోండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ సేమ్ ఫ్లాట్ కాదని ఇచ్చాడు. సో ఇక్కడ మహి తీసుకున్నట్లయితే ఇమీడియట్లీ ఈస్ట్ ఇక్కడ 628 రావచ్చు. అప్పుడు ఇక్కడ 646 వస్తే ఇక్కడ ఎవరు రావాలి మీకు, రేణు అనేటువంటి పర్సన్ రావటానికి ఛాన్స్ ఉంది. అగైన్ ఇది మొత్తం కూడితే ఎంతకు సమానం అని చెప్పాడు మనకి, 1936కు సమానం అని ఇచ్చాడు. జోన్ 1936 సరిపోతుంది జోన్. ఓకే, నెక్స్ట్ ఇక రిమైనింగ్ పాసిబిలిటీస్ తీసుకున్నట్లయితే రవి అనేటువంటి పర్సన్కి బిలో వచ్చేటప్పటికి ఇక్కడ రక్ష రావాలని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి రక్ష తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే ఫ్లాట్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ రక్ష తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇది 648 అంటే రిమైనింగ్ పాసిబిలిటీ తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఎంత అవుతుంది, 650 అంతే కదా. మొత్తం కూడితే మనకి 696కు రావాలి కాబట్టి. నెక్స్ట్ టాప్ లో తీసుకుంటే ఇది 610 అంటే ఇది ఎంత రావచ్చు మీకు, 686 రావాలండి. ఓకే, నెక్స్ట్ మహి అనేటువంటి పర్సన్ యొక్క లెంగ్త్ ఇది 1248 కదా, ఇది 628 అంటే ఇది ఎంత రావాలి మీకు, 620 రావాలండి. ఇంకొక పర్సన్ మిగిలిపోయాడు చూడండి అక్కడ మనకి సెకండ్ ఫ్లాట్ లో సెకండ్ ఫ్లోర్ లో సెకండ్ రూమ్ లో మిగిలినటువంటి పర్సన్ ఎవరు అనేటువంటిది చెక్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మిగిలిపోయినటువంటి పర్సన్ అనిత. ఇక్కడ అనిత తీసుకుంటున్నానండి.
ఓకే. సో లింక్స్ అనేటువంటివి జాగ్రత్తగా తీసుకోండి. అంటే లింక్ అనేది కన్ఫామ్గా ఉంది, మనం ఎక్కడా గెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ కండిషన్స్ జాగ్రత్తగా, అంటే మేల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే ఫ్లోర్లో ఉండాలి, ఆపోజిట్ జెండర్స్ ఒకటే ఫ్లోర్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పాడు కాబట్టి ఆ కండిషన్ మీద డిపెండ్ అయ్యి వెళుతున్నామండి. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 146, 147 ఇది జనరల్ మోడల్సే, పెద్ద ఇబ్బంది ఏం లేదండి. అవి వర్డ్స్ రాసుకుని తీసేసుకోవచ్చు మీరు, పెద్ద ఇబ్బంది లేదు, ఆపుతున్నాను. 48 to 53 చూడండి. 148 దగ్గర నుంచి ఇచ్చింది, ఇది ఒకటి జాగ్రత్త తీసుకోవాలి. 5 స్టూడెంట్స్ మురళి, మోక్షి, మౌనిక, మోహన, మూర్తి అండ్ మూర్తి ఆర్ గెటింగ్ మార్క్స్, ఏవో మార్క్స్ ఇచ్చాయండి. 5 సబ్జెక్ట్స్, తెలుగు, సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. No one getting repeated marks among the 5 subjects and no 2 person get the same marks in the same subject. అంటే మనకి ఇది ఒక టేబుల్ లా తీసుకున్నట్లయితే ఒకే రోలో, అంటే ఈ మురళి అనే పర్సన్ తీసుకుంటే వాడికి 5 సబ్జెక్ట్స్ లో 5 డిఫరెంట్ నెంబర్స్ రావాలి. ఓకే, అగైన్ మురళికి తెలుగులో 83 వస్తే ఇంకెవరికి తెలుగులో 83 వచ్చే అవకాశం లేదు. ఇది వాడు ఇచ్చినటువంటిదండి. ఇంకా ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్. ఫస్ట్ నెంబర్స్ పర్సన్స్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఇచ్చినటువంటి పర్సన్ చూడండి, మురళి, నెక్స్ట్ మోక్షి, నెక్స్ట్ మౌనిక, మోహన, తర్వాత వచ్చేప్పటికి మూర్తి. ఓకే, ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి మెంబర్స్ని తీసేసుకున్నాను. ఫర్దర్గా సబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఫస్ట్ సబ్జెక్టు తెలుగు అని ఇచ్చానండి. దాని తర్వాత సైన్స్, ఎస్సి అని రాస్తున్నాను. దాని తర్వాత ఇంగ్లీష్, ఈ దాని తర్వాత ఇంగ్లీష్ తర్వాత ఇచ్చినటువంటి చూడండి, ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్. దాని తర్వాత మ్యాథమెటిక్స్, దాని తర్వాత సోషల్, ఎస్ఓ అని రాస్తున్నానండి. సో కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. దాదాపు బోర్డు మొత్తం టేబులే సరిపోతుందండి. ఇన్ఫర్మేషన్ మనం బోర్డు మీద పెట్టలేకపోవచ్చు. ఓకే, అవకాశం ఉంటే పెడతాను, లేకపోతే తీసేస్తాను. మీ దగ్గర మీరు పీడిఎఫ్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే, జాగ్రత్త చూడండి. మనకి ఒకే రోలో కానీ ఒకే కాలంలో కానీ ఒకే నెంబర్ మోర్ దాన్ 1 టైం రాకూడదు. ఇది ఇనీషియల్ కండిషన్. ఓకే, 1 by 1 చూడండి. ది టోటల్ మార్క్స్ ఆఫ్ మోహన అండ్ మురళి in science and English respectively is 172, same as the difference between the marks of Murali and Maunika in Telugu and science is 5 respectively అని ఇచ్చాడు. ముందర మోహన, మురళి, అక్కడ వచ్చేటువంటి దాంట్లో వచ్చేప్పటికి మురళి, మౌనిక, కామన్గా ఒక పర్సన్ ఉన్నాడు అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రెస్పెక్టివ్లీ అన్నాడు కాబట్టి మోహన ఇన్ సైన్స్, మోహన అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే సైన్స్, మోహన ఇన్ సైన్స్, మోహన వచ్చేటప్పటికి ఇక్కడ సైన్స్ తీసుకుంటున్నాను. మోహన అనేటువంటి పర్సన్ తీసుకుంటే ఆ పర్సన్కి సైన్స్లో వచ్చినటువంటి మార్కులు. నెక్స్ట్ మురళి అనేటువంటి పర్సన్కి ఇంగ్లీష్లో వచ్చినటువంటి మార్కులు అండి. మురళి అనేటువంటి పర్సన్కి ఇంగ్లీష్లో వచ్చినటువంటి మార్కులు. ఈ రెండు కలిపితే ఎంత అని చెప్తున్నాడు మనకి? 172 అని ఇచ్చాడు. సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందామండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మీకు ఎంత అంటే 172. ఓకే, 172 రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి నెంబర్స్లో ఏ నెంబర్స్ తీసుకుంటే 172 వస్తుందో చూడండి. 172 రావాలి అంటే 83, 89 తప్పితే వేరే అవకాశమే లేదు. 83 అండ్ 89. అయితే ఎవరికి 83 ఎవరికి 89 అనేది కన్ఫామ్గా మనం చెప్పలేమండి. 83, 89 ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 172. అప్పుడు ఏ బిలో ఒకటి 83 ఇంకొకటి 89 రావడానికి ఛాన్స్ ఉందండి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండోది చూడండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే సేమ్ యాజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది మార్క్స్ ఆఫ్
మురళి అండ్ మౌనిక. మళ్ళీ మురళి అనేటువంటి పర్సన్, మౌనిక అనేటువంటి పర్సన్ ఇచ్చాడండి. మురళి వచ్చేటప్పటికి ఏమని ఇచ్చాడు? మురళి తెలుగు అండి. మురళి తెలుగు. మురళి తెలుగు. నెక్స్ట్ రెండో పర్సన్ తీసుకున్నట్లయితే మురళి తెలుగు. మౌనిక వచ్చేటప్పటికి సైన్స్ అని ఇచ్చాడు. మౌనిక సైన్స్. ఈ డిఫరెన్స్ సపోజ్ ఇది మనకి ఎక్స్ అండ్ వై అనుకుంటున్నానండి. ఎక్స్ మైనస్ వైయా లేకపోతే వై మైనస్ ఎక్సా ఏదైనా కానివ్వండి. ఈ ఎక్స్ మైనస్ వై ఆర్ వై మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు? 5 అని ఇచ్చాడు. ఓకే, ఎక్స్ మైనస్ వై లేదా వై మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 5 రావాలంటే అగైన్ వాడు ఇచ్చినటువంటి మార్క్స్ అబ్జర్వ్ చేస్తే 5 డిఫరెన్స్ తో ఉండేటువంటి 84, 89 తప్పితే ఇంకెక్కడా మీకు 5 వచ్చే అవకాశమే లేదు. ఓకే, సో ఒకళ్ళకి 84 వస్తే ఇంకొకళ్ళకి 89 వస్తుందండి. లేదు వీళ్ళకి 89 వస్తే వీళ్ళకి 85 రావడానికి ఛాన్స్ ఉంది. ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వేషన్స్ లో 89 కామన్ గా ఉందండి మనకు. ఓకే, రెండిట్లో జాగ్రత్తగా చూడండి. అంటే మనకి 89 కామన్ గా ఉంది అంటే సపోజ్ ఇక్కడ 89 తీసుకుంటే ఇక్కడ 89 రావడానికి వీల్లేదు, లేదా ఇక్కడ 89 తీసుకుంటే ఇక్కడ 89 రావడానికి వీల్లేదు. అటు ఇటు మనకి మారటానికి అవకాశం ఉంది. 89 ఆ రెండిట్లో ఎక్కడ అనేది కన్ఫామ్ గా మనం అయితే చెప్పలేం, కానీ 89 ఒక చోట వస్తే రెండో చోట వచ్చే అవకాశం లేదు. అది మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ 89 అనేటువంటిది ఏదో ఒక చోట రావాలి. రెండిట్లో కామన్ గా ఉన్నటువంటి పర్సన్ మురళి కాబట్టి ఆ మురళి అనేటువంటి వాడికి మనకి 89 రిప్రజెంటేషన్ తీసుకున్నట్లయితే రెండో పాజిబిలిటీ మనకి జాగ్రత్తగా చెక్ చేసి తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ 89 తీసుకున్నారనుకోండి. ఏ వాల్యూ 89 అయితే బి వాల్యూ ఎంత రావాలి? మీకు 83 రావాలి. ఓకే, సో ఏ వాల్యూ 89 వచ్చింది కాబట్టి బి వాల్యూ కన్ఫామ్ గా 83 రావాలి. అంతకన్నా వేరే అవకాశం అయితే లేదు. మనకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మౌనిక అనేటువంటి పర్సన్ గురించి ఇచ్చినటువంటిది సోషల్. ఒకసారి సబ్జెక్ట్స్ చూడండి, కరెక్ట్ గానే రాశాంగా. మోహన మురళి 172. నెక్స్ట్ తర్వాత 5 వచ్చేటప్పటికి మురళి మౌనిక. సో సైన్సే ఇచ్చాడు. సారీ ఒక్కసారి తేడా రాసినట్టున్నాను చూడండి. సైన్స్ కాదు, సోషల్ అండి. జాగ్రత్త చూడండి, రెండో కండిషన్ తప్పేసినట్టున్నాం చూడండి ఒక్కసారి. మనకి డిఫరెన్స్ ఎక్స్ మైనస్ వై ఉంది కదండి, ఆ ఎక్స్ మైనస్ వై తప్పి రాసినట్టున్నాం చూడండి. సోషల్ తీసుకోవాల్సింది సైన్స్ తీసుకున్నట్టున్నాను. మౌనిక అనేటువంటి పర్సన్కి సోషల్లో రావాలి, ఇక్కడ వై రావాలండి. జాగ్రత్త చూడండి. ఓకే, సోషల్ ఒకసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ది మురళి అండ్ మౌనిక ఇన్ తెలుగు అండ్ సోషల్. తెలుగు అండ్ సోషల్లో మనకి 5 డిఫరెన్స్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ వై అంటే నెంబర్స్ అవే, బట్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మనకి నెంబర్స్ అనేటువంటివి కన్ఫామ్గా తీసేసుకున్నాను. కానీ నెక్స్ట్ రిమైనింగ్ పాసిబిలిటీస్ ఓకే, అక్కడ మౌనిక అనేటువంటి పర్సన్ సోషల్ తీసుకోవాలి. సేమ్ ఇందాక ఇప్పుడు మనకి ఏ అనేటువంటి పర్సన్కి 89 తీసుకున్నారనుకోండి, బి ఆటోమేటిక్ ఏం రాయొచ్చు? 83 రాసుకోవచ్చు. లేదు ఎక్స్ అనేటువంటి పర్సన్కి 89 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏ అనేటువంటి పర్సన్కి ఏం తీసుకోవాలి అంటే మనకి ఎక్స్ అనేటువంటి పర్సన్కి 89 కనుక రిప్రజెంట్ చేసినట్లయితే ఏ అనేటువంటి పర్సన్కి ఏం తీసుకోవాలి? అప్పుడు 83 తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అప్పుడు రిమైనింగ్ పాసిబిలిటీస్లో తీసుకున్నట్లయితే మనకి 89 వచ్చేటప్పటికి మళ్ళీ మౌనిక అనేటువంటి పర్సన్కి తీసుకుంటే ఇక్కడ 84 రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కన్ఫామ్గా ఎక్కడ అనేది క్లారిఫికేషన్ లేదు, బట్ ఇక్కడ 89 గనక ఫిక్స్ చేస్తే, ఇక్కడ 89 గనక ఫిక్స్ చేస్తే కన్ఫర్మేషన్ అంటే యూనిక్ పాసిబిలిటీ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ 89 తీసుకున్నారనుకోండి, బి అంటే ఎటువంటి వాల్యూ ఎంత అవుతుంది? 83 అవుతుందండి. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ మనం 89 తీసుకోవడానికి అవకాశం ఉంది, ఇక్కడ 84 తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ 89 తీసుకున్నట్లయితే, ఇక్కడ గనక మీరు 89 తీసుకున్నట్లయితే ఫర్దర్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఏం రావాలి? మీకు 83 రావాలండి. ఓకే, 83, 89 ఇక్కడ తీసుకుంటే రెండో రిప్రజెంటేషన్ ఈ రెండిట్లో రాసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఇలా ఫిక్స్ చేస్తున్నానండి. అంటే వచ్చేటువంటి అరేంజ్మెంట్ తీసుకుంటున్నాను, అంతకనే లేదు, అన్ని రకాలు. ఎందుకంటే ఇది రాయాలంటేనే మనకు బాగా టైం తీసేసుకుంటుంది. ఆ ఉద్దేశంతో యూనిక్ పాసిబిలిటీ వరకే వెళుతున్నానండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రాసుకున్నటువంటి ఈ కండిషన్స్ అన్ని మనకి తీసేయచ్చుగా. ఇంకా
ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అరైజ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ మనకు రఫ్ వర్క్ చేసుకోవాలంటే ఇంతకు తప్పితే ప్లేస్ ఎక్కడా లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వర్క్ మొత్తం తీసేస్తున్నాను. ఫర్దర్గా రిమైనింగ్ ఇంకేమైనా కావాలంటే మళ్ళీ రఫ్ వర్క్ ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇలా ఇనీషియల్ కండిషన్ రాసేసానండి. a+b x-y అనేటువంటి కండిషన్ మీద డిపెండ్ అయ్యి. నెక్స్ట్ వన్ సోన్ ది టోటల్ మార్క్స్ ఆఫ్ మూర్తి అండ్ మోక్షి ఇన్ సోషల్ అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ 173. సేమ్ యాజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది మార్క్స్ ఆఫ్ మోహన అండ్ మూర్తి ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఈజ్ 2 marks, బట్ నో వన్ గాట్ లోయెస్ట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవడం, ఎందుకంటే రెస్పెక్టివ్లీ అయినా ఇర్రెస్పెక్టివ్ అని చెప్పలేదు కాబట్టి అటు ఇటు మార్చడానికి అవకాశం ఉంది. ఈ కండిషన్ తర్వాత చూద్దాం, ఇది ఆపండి. ది డిఫరెన్స్ బిట్వీన్ మూర్తి అండ్ మౌనిక ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈజ్ 1 mark రెస్పెక్టివ్లీ, బట్ నో వన్ గెట్ 85 అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, మనకి డిఫరెన్స్ బిట్వీన్ మూర్తి అండ్ మౌనిక ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అంటే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఇందాక రాసుకున్నటువంటి ఈ ఏబిసిడీలు కూడా తీసేస్తున్నాను. మళ్ళీ మనం ఇవే లెటర్స్ వాడుకోవచ్చు కాబట్టి ఇవన్నీ లెస్ చేస్తున్నానండి. ఓకే, సో ఓకే చూడండి, ఇప్పుడు వాడు ఇచ్చినటువంటిది డిఫరెన్స్ బిట్వీన్ ది మూర్తి ఇన్ తెలుగు. మూర్తి అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే మూర్తి తెలుగు తీసుకుంటున్నాను. మూర్తి అనేటువంటి పర్సన్ తెలుగు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, మూర్తి తెలుగు అండ్ మౌనిక ఇన్ ఇంగ్లీష్. మౌనిక అనేటువంటి పర్సన్ ఇంగ్లీష్. మూర్తి తెలుగు, మౌనిక ఇంగ్లీష్. వీడి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నాడు? 1 అని ఇచ్చాయండి. ఓకే, నెక్స్ట్ నో వన్ గెట్ 85 మార్క్స్ అని ఇచ్చాడు. వీళ్ళిద్దరికి ఎవరికి 85 వచ్చే అవకాశం లేదు అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి 85 రాకుండా 1 డిఫరెన్స్తో రావాలి అంటే 83 అండ్ 84 తీసుకోవచ్చు, ఇంకా వేరే అవకాశమే లేదు. అయితే ఇక్కడ ఆల్రెడీ 84 ఉంది కాబట్టి ఇక్కడ 83 తీసుకున్నా. ఇక్కడ 84 ఉందిగా, ఇక్కడ 84 వచ్చే అవకాశం లేదు, అంటే ఆటోమేటిక్ ఇక్కడ 84 తీసుకోవచ్చు. చూడండి, ఓకే, సో జాగ్రత్త చూడండి, 83 మనకి కన్ఫామ్ గా ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఒక చిన్న కండిషన్, ఇప్పుడు 83 ఇక్కడ వచ్చిందంటే ఈ కాలంలో రాకూడదు, ఈ కాలంలో రాకూడదు, ఈ రోలో రాకూడదు, ఈ రోలో రాకూడదు. అంటే ఈ రోలో మీరు అబ్జర్వ్ చేస్తే 83 ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. చూడండి, సో ఈ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఆ మిగిలినటువంటి 83 ఈ రోలో ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. ఇంకొంచెం పైకి వెళ్తే 83 గురించి ఆలోచిద్దాం. 83 ఈ కాలంలో రావాలి మనకు. ఈ కాలంలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తప్పితే ఇంకెక్కడైనా అవకాశం ఉందా? రో అండ్ కాలం కంపేర్ చేస్తూ వెళుతున్నానండి, అంతకనే ఏం లేదు. సో 83 ఇక్కడ తప్పితే ఈ కాలంలో ఇంకెక్కడా ఛాన్స్ లేదు. మనకేమీ తెలియకుండానే ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ కాలం తీసుకుంటే 83 ఇక్కడ తప్పితే ఇంకెక్కడా అవకాశం లేదు. చూడండి, 83 మార్క్స్ ఓవరాల్ సబ్స్టిట్యూట్ చేసేసాను. రో అండ్ కాలం కంపేర్ చేస్తూ ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ 83 రాసేసుకుంటున్నానండి. ఓకే, సో 83 అనేటువంటిది ఓవరాల్ 5 పాసిబిలిటీస్లో క్లారిటీ వచ్చేసింది మనకు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, నెక్స్ట్ కంటిన్యూషన్ 1 మార్క్ పాసిబిలిటీ తర్వాత ఇచ్చినటువంటి చూడండి, ది టోటల్ మార్క్స్ ఆఫ్ మురళి యాజ్ వెల్ యాజ్ మౌనిక ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ తెలుగు ఈజ్ నాట్ సేమ్ ఈజ్ రాంగ్ అని ఇచ్చాడు. అంటే సేమ్ అయి ఉండాలి. ది టోటల్ మార్క్స్ ఆఫ్ మురళి అండ్ మౌనిక మ్యాథమెటిక్స్ తెలుగు, మురళి అనేటువంటి పర్సన్ యొక్క మ్యాథమెటిక్స్ అండ్ తెలుగు, నెక్స్ట్ అదేవిధంగా మౌనిక అనేటువంటి పర్సన్ యొక్క మ్యాథమెటిక్స్ తెలుగు టోటల్ గనక యాడ్ చేస్తే వచ్చేటువంటి నెంబర్ ఈక్వల్ అయి ఉండాలి. ఓకే, సో మురళి అనేటువంటి పర్సన్ అబ్జర్వ్ చేసినట్లయితే ది టోటల్ మార్క్స్ ఆఫ్ మురళి మ్యాథమెటిక్స్ అండ్ తెలుగు. మురళి ఎక్కడ ఉన్నాడు చూడండి, మురళి అనేటువంటి పర్సన్ తీసుకుంటే తెలుగు తెలుసు, మ్యాథమెటిక్స్ తెలియదండి మనకు. తెలుగులో మనకి 84 వచ్చినాయి, మ్యాథమెటిక్స్ ఎంత అనేది తెలియదు మనకి. ఓకే, జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ అనేటువంటిది క్లారిటీ లేదు. ఈ డాట్స్ మళ్ళీ తీసేస్తున్నాను, ఎందుకంటే మనకి ప్రతిసారి వాడుతూ ఉంటాం కాబట్టి కన్ఫ్యూజన్ అవుతుంది. ఇక్కడ మనకి ఆ రెండు కలిపితే వచ్చేటువంటి నెంబరు ఈజ్ ఈక్వల్ టు మురళి అనేటువంటి పర్సన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇచ్చినటువంటి ఇంకో పర్సన్ ఎవరు మనకి? మౌనిక. మౌనిక అనేటువంటి పర్సన్ కూడా మ్యాథ్స్ అండ్ తెలుగు అని ఇచ్చాడు. మౌనిక అనేటువంటి పర్సన్ తీసుకుంటే తెలుగు తెలియదు, మ్యాథ్స్ తెలుసు, ఈక్వల్ అని ఇచ్చాడు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ఈక్వల్ రావాలి అంటే మనకి ఇప్పుడు అక్కడ 84 ఉందండి. 84 నెక్స్ట్ అదే ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అక్కడ 85 తీసుకున్నారనుకోండి. 84 + 85 అంటే ఎంత మీకు? 179 వస్తుంది. సారీ 169. 84
85. సేమ్ అదే విధంగా ఇక్కడ 83 తీసుకున్నాం కదా ఆల్రెడీ. రెండో నెంబర్ 86 తీసుకున్నారనుకోండి, మళ్ళీ సేమ్ వస్తుంది చూడండి. ఇంకా ఆ రెండు తప్పితే ఏ కాంబినేషను రాదు. అక్కడ 84తో పాటు ఇంకేం రావచ్చు, ఒకసారి పోనీ చూద్దాం. ఇక్కడ ఈ రెండిట్లో ఏం రావాలి? 84తో పాటు ఉంటే 86 అన్నా ఉండాలి, లేదా 85 అన్నా ఉండాలి. పోనీ 85 కాకుండా అక్కడ 86 తీసుకుందామా అంటే ఎండ్ అవ్వాలి మనకు, అంతే కదా. ఇక్కడ 4తో వచ్చి ఇక్కడ 6తో వచ్చింది అనుకోండి, 0 అవ్వాలి. అప్పుడు ఇక్కడ 83 అంటే కన్ఫామ్ ఇక్కడ 87తో రావాలి, మనకి 7 ఎండింగ్ రావాలి. అసలు 7తో వచ్చేటువంటి నెంబరే లేదు. సో కన్ఫామ్ గా మనకి ఈ పాజిబిలిటీ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ 85 తప్పితే వేరే అవకాశం లేదు. అంటే మనకి 169 వచ్చింది కాబట్టి ఇక్కడ 86 తప్పితే వేరే ఛాన్స్ లేదు. సో టోటల్స్ ఈక్వల్ అనేటువంటి కండిషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మురళి అనే పర్సన్కి సైన్స్ తప్పితే అన్ని తెలిసిపోయినాయి, మౌనిక అనేటువంటి పర్సన్కి కూడా సైన్స్ తప్పితే అన్ని తెలిసిపోయినాయి. చెప్పేది చూడండి. ఇప్పుడు మురళి అనేటువంటి పర్సన్కి మిగిలింది ఎంత? ఇక్కడ 86, అంతే కదా, ఒక్క నెంబరే మిగిలింది. ఇక్కడ వచ్చేటప్పటికి 85 మిగిలిందండి. సో రో అండ్ కాలం కంపేర్ చేస్తూ ఓవరాల్ పాసిబిలిటీస్ ఫిల్ చేస్తున్నాను జాగ్రత్తగా, ఒక్కొక్క కండిషన్ చదువుతూ ఏమేమి మిగిలిన ఏమైనా ఫిల్ చేయొచ్చా అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 84 అనేటువంటిది సైన్స్ సబ్జెక్ట్లో ముఖేష్కి రావచ్చు లేదా మూర్తికి రావచ్చు. 84 అగైన్ ముఖేష్కి 84 అనేటువంటిది అటుపక్క తీసుకున్నట్లయితే ముఖేష్కు మ్యాథమెటిక్స్ కావచ్చు, మోహనాకి మ్యాథమెటిక్స్ కావచ్చు, రకరకాల అవకాశాలు ఉన్నాయండి. ఎక్కువగా మనకి రిపీట్ అయినటువంటి నెంబర్స్ అనేటువంటివి ఏమి కంపారిటివ్గా అయితే డైరెక్ట్గా తీసుకునే అవకాశం అయితే అట్ ప్రజెంట్ లేదు. చూద్దాం, ఇంకొక కండిషన్ చదివిన తర్వాత చూద్దాం. లాస్ట్ వన్ చూడండి. ది డిఫరెన్స్ బిట్వీన్ ది మార్క్స్ ఆఫ్ మోక్షి ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 2. జాగ్రత్త చూడండి. మోక్షి అనేటువంటి పర్సన్కి మ్యాథమెటిక్స్ సైన్స్ తీసుకున్నట్లయితే, ఈ మోక్షి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, మోక్షి అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటిది చూడండి, మోక్షి నేనే ఇచ్చింది. మోక్షి అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లో వచ్చేటువంటి డిఫరెన్స్ కనుక తీసుకున్నట్లయితే మోక్షి, ది డిఫరెన్స్ బిట్వీన్ ది మార్క్స్ ఆఫ్ మోక్షి ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 2 అని ఇచ్చాడు చూడండి. మనకి ఈ మోక్షి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాథమెటిక్స్ సైన్స్ వచ్చేటప్పటికి నాట్ గ్రేటర్ దాన్ 2 అని ఇచ్చాడు. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ తీసుకుంటే గ్రేటర్ దాన్ 2 అవటానికి వీల్లేదు అని ఇచ్చాడు. మనకి మోక్షి అనేటువంటి పర్సన్కి మ్యాథమెటిక్స్ సైన్స్లో వచ్చేటువంటిది 2 కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదు అని చెప్పాడు. అంటే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మోక్షి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మ్యాథమెటిక్స్ సైన్స్ కాంబినేషన్లో మనకి 83 ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ మార్క్స్ కనుక చూశారనుకోండి, 84 తీసుకున్నట్లయితే 85 రావచ్చు. 84 అండ్ 85 అంటే 1 రావచ్చు అండి. నెక్స్ట్ 84, 86 తీసుకుంటే మనకి మళ్ళీ 2 రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 89 అనేటువంటిది అక్కడ వచ్చే అవకాశమే లేదు. సో 84, 85, 86 ఈ మూడిట్లోనే రావడానికి అవకాశం ఉందండి. ఓకే, 84, 85, 86 అయితే ఇక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అబ్జర్వ్ చేస్తే ఈ కాలంలో మీకు 83, 85, 86 అయిపోయింది. అంటే ఇక్కడ మనకి 89 తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ 84 తీసుకుంటున్నాను. అక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ 85 రావడానికి అవకాశం లేదు కాబట్టి 86 తీసుకుంటున్నాను. జాగ్రత్త చూడండి. ఆ రెండిట్లో మోక్షి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్టే మోక్షి అనేటువంటి పర్సన్ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ అండి, మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ ఈ రెండింటికి మోక్షి అనేటువంటి పర్సన్కి తీసుకుంటే మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ యొక్క డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మోక్షి అనేటువంటి పర్సన్కి మ్యాథమెటిక్స్ సోషల్ మనకి 2 కానీ 2 కన్నా తక్కువ కానీ ఉండాలన్నాడు. అంటే ఈ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా 83 పనికి రాదు, 84, 85, నెక్స్ట్ 86. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఆల్రెడీ ఇక్కడ 85, 83 రెండు ఉన్నాయి. 84 అన్నా ఉండాలి, 86 అన్నా ఉండాలి. 84 కానీ 86 కానీ ఉంటే ఆ పక్కన వచ్చేటువంటి రిప్రజెంటేషన్లో 85 ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఇక్కడ 84 ఆర్ 86, ఇక్కడ 85 తీసుకోవచ్చు, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ. ఒకవేళ 84, 86లో వేరే పాసిబిలిటీ అక్కడ ఏమైనా రాకూడదా అంటే ఇటుపక్క 86 తీసుకున్నారు అనుకోండి, అక్కడ 85 రావచ్చు లేదా 84 అయినా రావచ్చు అండి. ఓకే, సో అక్కడ 86 తీసుకుంటే పోనీ ఇక్కడ 84 తీసుకోవడానికి అవకాశం ఉంది మళ్ళీ. సో అక్కడ 84, 85, 86 మూడింటికి అవకాశం ఉందండి. ఓకే, ఇక్కడ 86, 4 రావచ్చు, 86 రావచ్చు.
3 నెంబర్లకి అవకాశం ఉంది. చూద్దాం. ఓకే, సో ఆ రెండిట్లో 84 అండ్ 86 తప్పితే వేరే వచ్చే అవకాశం అయితే లేదు. 84 కానీ 86 కానీ రావాలి కన్ఫామ్గా. ఓకే, సో 84 ఎక్కడ 86 ఎక్కడ అనేటువంటిది మనం ఫర్దర్ కండిషన్స్ మీద డిపెండ్ అయి తీసుకోవాల్సిందే. ఇప్పుడు 84, 86, 85 తీసుకుంటే అక్కడ మనకు కన్ఫామ్గా 89 వచ్చే అవకాశం అయితే లేదు. 89, 83కి లెఫ్ట్ సైడ్ రావాలండి. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ పాసిబిలిటీస్ అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఒక కండిషన్ వదిలేసాం మనం. ఇది 173 చూడండి. ది టోటల్ మార్క్స్ ఆఫ్ మూర్తి అండ్ మోక్షి సోషల్ అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ 173 అని ఇచ్చాడు. మనకి మూర్తి అనేటువంటి పర్సన్కి నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి ఇంకో పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో రిమైనింగ్ పాసిబిలిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి 2 అని ఇచ్చాడు. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ది టోటల్ మార్క్స్ ఆఫ్ మూర్తి అండ్ మోక్షి ఇన్ సోషల్ అండ్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు రెస్పెక్టివ్లీనో ఇర్రెస్పెక్టివ్లో తెలియదు కాబట్టి మూర్తి అనేటువంటి పర్సన్కి సోషల్ తీసుకున్నారనుకోండి. మూర్తి అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే సోషల్లో మనకి ఎంత అనేది తెలియదు. నెక్స్ట్ అదేవిధంగా రెండో పాసిబిలిటీ నెక్స్ట్ మోక్ష అనేటువంటి పర్సన్కి మ్యాథమెటిక్స్ తీసుకున్నారనుకోండి. అది మనం కన్ఫామ్గా మ్యాథమెటిక్స్లో మోక్ష అనేటువంటికి ఎంత అనేది తెలియదు. బట్ ఆ రెండు కలిపితే 173 రావాలి అంటే మనకు అటు మారినా ఇటు మారినా 173 వచ్చేటువంటి పాసిబిలిటీ రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో 73 రావాలి అంటే 89 ఒకటి నెక్స్ట్ ఇంకొకటి 84 ఉంటేనే అవకాశం ఉందండి. అయితే మనకి ఆల్రెడీ సోషల్కి 89 ఎవరికి వచ్చింది? మౌనికాకు వచ్చింది. కాబట్టి సోషల్లో మోక్షి అనేటువంటి పర్సన్కి కానీ లేకపోతే మూర్తి అనేటువంటి పర్సన్కి కానీ, ఎందుకంటే సోషల్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చాడు, మూర్తికి కానీ మోక్షికి కానీ 89 వచ్చే అవకాశం అయితే లేదు. సో కన్ఫామ్గా మనకి అక్కడ 84 తప్పితే వేరే ఛాన్సే రాదండి. 84 ఎక్కడ అనేది ఎట్ ప్రజెంట్ మనం కన్ఫామ్గా క్లారిఫై చేయడానికి అవకాశం ఉందా అంటే సపోజ్ ఇక్కడ 84 తీసుకున్నారనుకోండి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఆటోమేటిక్ ఏం రాయొచ్చు మీరు? అప్పుడు 86 రాయొచ్చు. ఎందుకంటే అక్కడ 84 తీసుకున్నట్టు ఒకవేళ అక్కడ 89 తీసుకున్నారనుకోండి, అక్కడ 89 ఇటు వచ్చే అవకాశం లేదు. అక్కడ 84 కాకుండా ఇంకేమైనా తీసుకోవచ్చా అంటే తీసుకుంటే 85 తీసుకోవాలి. 85 తీసుకుంటే ఇటు పక్కన మళ్ళీ 84 రావడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు మళ్ళీ మనకు అది ఆ కాంబినేషన్ కూడా పనికిరాదు. సో అందుకని అక్కడ 84 తీసుకుంటే పక్కనే మనం 86 తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మోక్షి అనేటువంటి పర్సన్కి సోషల్లో 84 వచ్చినాయి కాబట్టి మూర్తి అనేటువంటి పర్సన్కి కనుక తీసుకుంటే మ్యాథమెటిక్స్లో ఎన్ని రావాలి? 89 రావాల్సిందేగా. సో ఇక్కడ 89 తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ 84 అయితే అక్కడ 89 మనకి పనికిరాదు కాబట్టి రివర్స్లో తీసుకుంటున్నాను, అందుకని ఏం లేదు. సో ఈ కండిషన్ క్లారిఫై అయిపోయింది, ఈ కండిషన్ క్లారిఫై అయిపోయింది. నెక్స్ట్ డిఫరెన్స్ ఇచ్చాడు చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ది మార్క్స్ ఆఫ్ మోహన అండ్ మూర్తి ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. మోహన అనేటువంటి పర్సన్కి అబ్జర్వ్ చేసినట్లయితే ఇంగ్లీష్ తెలియదు, మ్యాథ్స్ కూడా తెలియదండి. ఓకే, మోహన అనేటువంటి పర్సన్. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక తీసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ ది మోహన అండ్ మూర్తి అనేటువంటి పర్సన్కి ఇంగ్లీష్ మ్యాథ్స్ చూడండి. మూర్తి అనేటువంటి పర్సన్కి ఇంగ్లీష్లో తెలియదు కానీ మ్యాథ్స్లో తెలిసిపోయిందండి. మనకి మ్యాథ్స్ అనేటువంటిది కన్ఫామ్గా మూర్తి అనేటువంటి పర్సన్కి మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చినాయి అంటే 89 వచ్చినాయి. ఇప్పుడు మనకి రిమైనింగ్ పాసిబిలిటీస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అంటే మనకి ఈ కాంబినేషన్ వీడికి 89 అంటే 2 డిఫరెన్స్ రావాలంటే అక్కడ 87 వచ్చే అవకాశం లేదు. సో మనకి మూర్తి అనేటువంటి పర్సన్కి కన్ఫామ్గా మ్యాథమెటిక్స్ రిప్రజెంటేషన్ వచ్చే అవకాశం లేదు. సో మూర్తి అనేటువంటి పర్సన్కి అప్పుడు ఏం తీసుకోవాలి మీరు? ఇంగ్లీష్. మూర్తి అనేటువంటి పర్సన్కి ఇంగ్లీష్లో ఎంత అయితే వచ్చిందో ఆ నెంబర్ మీద డిపెండ్ అయ్యి రెండో పర్సన్ ఎవరైనా ఇచ్చాండి? మోహన అనేటువంటి పర్సన్కి మ్యాథమెటిక్స్ తీసుకోండి. మోహన అనేటువంటి పర్సన్కి మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఈ రెండు నెంబర్లు ఇక్కడ డిఫరెన్స్ కన్ఫామ్గా మీకు ఎంత రావాలి? 2 రావాలని ఇచ్చాడు. అయినా ఇక్కడ ఆల్రెడీ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే 84 ఒకటే మిగిలినట్టుంది చూడండి. ఇక్కడ 84 వచ్చింది కాబట్టి ఇక్కడ కన్ఫామ్గా ఎంత రావాలి మీకు? అప్పుడు ఇంకా 86 తప్పితే వేరే అవకాశం లేదు 2 రావాలంటే. ఓకే, సో ఇప్పుడు మనకి కాలమ్స్ అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ కాలంలో మిగిలిపోయింది 83, 84. ఇక్కడ ఎంత రావాలి మీకు? 85 రావాలండి. ఓకే, ఇక్కడ మిగిలిపోయినటువంటిది 89. ఇక్కడ 89 అవకాశం లేదు కాబట్టి ఇక్కడ 89 తీసుకున్నాను. 83, 84, 86 ఇక్కడ వస్తుంది. ఈ కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే 84 అయిపోయింది, ఇక్కడ 85 రావాలి. ఇక్కడ 86 మిగిలిపోయింది, 86 వచ్చింది, 84 మిగిలిపోయిందండి. ఓకే, ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ
3 4 5 85 మిగిలిందండి. 3 4 5 6 89 మిగిలింది. ఇది పడిచ్చినటువంటి రో అండ్ కాలం కంపేర్ చేస్తూ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ కాలం చూడండి 4 5 6 9 3 6 9 5 3 4 9 3 4 5 6 5 6 3 4 9 3 4 9 6 5 ఎక్కడ మనకి రో కానీ కాలం కానీ ఒకటే పాజిబిలిటీ వచ్చే అవకాశం అయితే ఎక్కడా లేదు. సో మనం కంపేర్ చేస్తూ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే పెద్ద ఇబ్బంది లేకుండా ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా చెక్ చేసి తీసుకోండి. నెక్స్ట్ డేటా చూడండి 154 మనకి ట్రయాంగిల్ బేస్ చేసుకుని ఇచ్చినట్టున్నాడు చూడండి. ఇక్కడ దెర్ ఆర్ 6 persons రక్ష, లోకేష్, ముఖేష్, సునీత, చరిత, హరిత ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ ట్రయాంగులర్ షేప్ అండ్ ఈచ్ వన్ హ్యాస్ డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్. ఏవో బ్లడ్ గ్రూప్స్ ఇచ్చాడు. పాజిటివ్, ఏ పాజిటివ్ నెగిటివ్ ఉంది, బి పాజిటివ్ నెగిటివ్ ఉంది, ఓ పాజిటివ్ నెగిటివ్ ఉంది, బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. Persons who are sitting in the corners facing the towards the center and who are sitting in the middle of the side facing the away from the center. Middle corner separate చేసి ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది. పర్సన్స్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ది కార్నర్స్ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ పర్సన్ హూ ఆర్ సిట్టింగ్ ఎట్ ది సైడ్. ఓకే, నైదర్ 2 persons who are positive blood groups nor 2 persons who are negative blood groups sitting each other. 2 పాజిటివ్లు 2 నెగిటివ్లు పక్క పక్కనే వచ్చే అవకాశం లేదు. ఆల్టర్నేటివ్ గా పాజిటివ్ నెగిటివ్ రావాలని ఇచ్చాడు. ఓకే, నైదర్ 2 boys nor 2 girls sitting each other nor opposite each other. సో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రాకేషు, లోకేషు, ముఖేష్ వీళ్ళ ముగ్గురు మేల్ మెంబర్స్, సునీత, చరిత, హరిత వీళ్ళ ముగ్గురు ఫిమేల్ మెంబర్స్. సో ఇద్దరు మేల్ మెంబర్స్ ఆపోజిట్ రావడానికి వీల్లేదని ఇచ్చాడు, ఇద్దరు ఫిమేల్ మెంబర్స్ ఆపోజిట్ రావడానికి వీల్లేదని ఇచ్చాడు. నథింగ్ బట్ ఆల్టర్నేటివ్ గాను జెండర్స్ ఆల్టర్నేటివ్ గానే ఉంటారు, ఆపోజిట్ కూడా ఆల్టర్నేటివ్ గానే ఉంటారు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ నాకు తెలిసి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అండి, ఇది ఈజీగానే చేయొచ్చు. చూడండి, ట్రయాంగిల్లో మనకి 6 members అని ఇచ్చాడు. మిడిల్లో ఉన్నటువంటి వాళ్ళు సెంటర్ ఆఫ్ ది టేబుల్ అని ఇచ్చినట్టున్నాడు, అంతేనా? ఎవరైతే మిడిల్లో ఉన్నారో వాళ్ళు సెంటర్ అని ఇచ్చాడు, సైడ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆపోజిట్, ఇప్పుడు కార్నర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్నల్, సైడ్స్ లో ఉన్నటువంటి పర్సన్స్ వచ్చేప్పటికి అవుట్ సైడ్ ఫేసింగ్ అని ఇచ్చాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. ఇనీషియల్ కండిషన్స్ అవి గుర్తున్నాయి కాబట్టి, హరిత ఈ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ హ్యాస్ ఏ ప్లస్ బ్లడ్ గ్రూప్ అండ్ 1 person who is sitting between them is sitting opposite to చరిత. హరితకి ఏ ప్లస్ పర్సన్ కి, ఏ ప్లస్ బ్లడ్ గ్రూప్ ఉన్న పర్సన్ కి మధ్యలో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి ఆపోజిట్ లో ఎవరు రావాలని చెప్తున్నాడు, మనకి చరిత అనేటువంటి పర్సన్ రావాలని ఇచ్చాడు. ఓకే, మిడిలా కార్నరా క్లారిటీ లేదు మనకి, చూద్దాం. నెక్స్ట్, ముఖేష్ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ ఈ సిట్టింగ్ ఆపోజిట్ ది వన్ హూ హ్యాస్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. నో క్లారిటీ ఎక్సెప్ట్ ది పర్సన్స్ హూ ఆర్ ఓ బ్లడ్ గ్రూప్ రిమైనింగ్ ఆర్ నాట్ సిట్టింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్. అంటే ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఆపోజిట్ ఈచ్ అదర్ రావాలి, రిమైనింగ్ సైడ్సే ఉండాలి, పక్క పక్కనే ఉండాలి. ఓకే, సో ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ పక్క పక్కనే ఉంటారు, బి పాజిటివ్ బి నెగిటివ్ పక్క పక్కన ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆపోజిట్ వచ్చారంటే వాళ్ళు సైడ్స్ రావాల్సిందే పక్క పక్కనే, ఎందుకంటే మళ్ళీ సేమ్ గ్రూప్ అంటే నెగిటివ్ పక్క పక్కన రాకూడదని చెప్పాడు కాబట్టి. లోకేష్ ఇస్ సిట్టింగ్ ఎట్ ది కార్నర్ అండ్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ సునీత అండ్ సిట్టింగ్ ఆపోజిట్ ది వన్ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్. సో లోకేష్ కార్నర్ అని ఇచ్చినట్టున్నాడు జోన్, ఇక్కడ లోకేష్ తీసుకుంటున్నాను. సో సునీతకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అని ఇచ్చినాడు, లెఫ్ట్ ఆఫ్ సునీత. సునీత అనేటువంటి పర్సన్ లెఫ్ట్ సైడ్, ఇక్కడ సునీత తీసుకుంటున్నాను. సునీత అనేటువంటి పర్సన్ లెఫ్ట్ సైడ్. ఆపోజిట్ లో వచ్చేప్పటికి కంటిన్యూషన్ చూడండి, సునీత. లోకేష్ ఈజ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ సునీత అండ్ సిట్టింగ్ ఆపోజిట్ టు బి బ్లడ్ గ్రూప్. ఎవరు? లోకేష్ కి ఆపోజిట్ లో బి పాజిటివ్ రావాలని ఇచ్చాడు, ఇక్కడ బి పాజిటివ్ తీసుకున్నాను. ఇది మనకి ఫస్ట్ కండిషన్ వాడు ఇచ్చినటువంటిది. సో ఇప్పుడు మనకి బి పాజిటివ్ వస్తే కన్ఫామ్ గా పక్కనే బి నెగిటివ్ ఉండాలి, అది లెఫ్టా రైటా అనేది మనం కన్ఫామ్ గా చెప్పలేం. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ తీసుకుంటున్నాను చూడండి, హరిత ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. హరిత అనేటువంటి పర్సన్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ పాజిటివ్ అని ఇచ్చాడు. ఏ పాజిటివ్ పర్సన్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో హరిత ఉండాలి అండ్ వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న పర్సన్ కి ఆపోజిట్ లో చరిత రావాలి.
ఇప్పుడు మనకి ఏ పాజిటివ్ ఎక్కడ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే బి పాజిటివ్ పక్కనే ఏ పాజిటివ్ వచ్చే అవకాశం అయితే లేదు. ఓకే, ఈ రెండిట్లో ఏ పాజిటివ్ కన్ఫామ్గా వచ్చేటువంటి ఛాన్స్ లేదు. రిమైనింగ్ మూడిట్లో తీసుకోవాలి. ఈ మూడిట్లో ఒకసారి చూడండి. మనకి హరిత ఈ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ పాజిటివ్. ఏ పాజిటివ్ ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో హరిత వస్తే వీళ్ళిద్దరికి మధ్యలో ఆపోజిట్లో చరిత అవకాశం లేదు. ఇక్కడ ఏ పాజిటివ్ తీసుకున్నారనుకోండి, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్, హరిత ఈ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్. సో ఏ పాజిటివ్కి ఆపోజిట్ ఇక్కడ తీసుకుంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఆపోజిట్లో ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఏ పాజిటివ్ ఎవరు రావడానికి ఛాన్స్ ఉంది? లోకేష్ అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏ పాజిటివ్ ఇక్కడ తీసుకుంటే వాడికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్, హరిత తీసుకుంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఆపోజిట్లు ఎక్కడైనా రావచ్చు. సో ఏ పాజిటివ్ కన్ఫామ్గా ఈ రెండిట్లో తప్పితే ఇంకెక్కడా అవకాశం అయితే లేదు. ఓకే, చూద్దాం. సో ఏ పాజిటివ్కి కంటిన్యూషన్ చెక్ చేద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, ఫర్దర్గా ఇచ్చినటువంటిది. ముఖేష్ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ ఈ సిట్టింగ్. ముఖేష్ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది వన్. ముఖేష్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ ఈ సిట్టింగ్ ఆపోజిట్ టు ది వన్ హూ హ్యాస్ ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్. సో ముఖేష్ అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో వాడికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి పర్సన్కి ఆపోజిట్లో ఉండాలని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ముఖేష్ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ హ్యాస్ ఆపోజిట్ టు ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్కి ఆపోజిట్లో ఉన్న పర్సన్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్లో ముఖేష్ రావాలని ఇచ్చాడు. సపోజ్ ఇప్పుడు మనకి ఏ పాజిటివ్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఏ పాజిటివ్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఏ పాజిటివ్కి నెక్స్ట్ హరిత అనేటువంటి పర్సన్, హరిత సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ పాజిటివ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఎవరు రావాలి మీకు? హరిత అనేటువంటి పర్సన్ రావాలి. అప్పుడు ఇక్కడ చరిత అనేటువంటి పర్సన్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఏ పాజిటివ్ అక్కడ వస్తే కన్ఫామ్గా పక్కనే మనకి ఏ నెగటివ్ రావాలి. ఎక్కడా తెలియదు. జాగ్రత్తగా చూడండి. ఏ పాజిటివ్, హరిత, నెక్స్ట్ చరిత. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ చూడండి. ముఖేష్ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ ఈస్ ఆపోజిట్ టు ఓ నెగిటివ్. ఓ నెగిటివ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి పర్సన్. సపోజ్ సునీతకి ఓ నెగిటివ్ తీసుకున్నారనుకోండి. ఓకే, సునీత అనేటువంటి పర్సన్. అగైన్ మనకి సునీత, హరిత చూడండి ఒకసారి. అసలు దానికన్నా ముందలే సునీత, హరిత పక్కనే రావచ్చా? టూ ఫీమేల్ పక్కనే రాకూడదని ఇచ్చాడు. అంటే కన్ఫామ్గా అక్కడ వచ్చే అవకాశమే లేదు. అసలు మనం చెక్ చేయకుండానే తీసేసుకోవచ్చు. సో కన్ఫామ్గా ఏ పాజిటివ్ ఫెయిల్ అయింది ఇక్కడ. సో ఇక్కడ ఏ పాజిటివ్ తీసుకోవాలి, ఇంకంతకన్నా అవకాశం లేదు. ఏ పాజిటివ్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో హరిత అంటే ఇక్కడ రావాలండి. ఓకే, హరిత సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ పాజిటివ్. అగైన్ వీళ్ళిద్దరికి మధ్యలో ఆపోజిట్లు ఇక్కడ వచ్చేటప్పటికి చరిత. ఓకే, సునీత, హరిత, చరిత కన్ఫామ్గా ఆల్టర్నేటివ్గా వచ్చారండి. ఇప్పుడు మనకి ఏ పాజిటివ్కి ఆపోజిట్లు అంటే ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఈ రెండింటిలో తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. ఇక్కడ ఏ నెగిటివ్ రావాలి, ఇక్కడ వచ్చేటప్పటికి బి నెగిటివ్ రావాలండి. ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ హరిత అనేటువంటి పర్సన్కి ఆపోజిట్లో తప్పితే వేరే ఇంకెక్కడ అవకాశం లేదు. ఇది చూడండి ఒకసారి. ముఖేష్ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ ఈ సిట్టింగ్ ఆపోజిట్ ది వన్ ఓ నెగిటివ్. ఓ నెగిటివ్కి ఆపోజిట్, ఎందుకంటే ఈ రెండు పాజిటివ్లు కాబట్టి ఇక్కడ ఓ నెగిటివ్ రావాలండి. ఓ నెగిటివ్కి ఆపోజిట్లో ఇక్కడ ఓ పాజిటివ్ వస్తుంది. ఈ పర్సన్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎవరు రావాలని ఇచ్చాడు? ముఖేష్. ఇక్కడ ముఖేష్ అనేటువంటి పర్సన్ తీసుకున్నాను. ఇంకా మిగిలినటువంటి పర్సన్ తీసుకొచ్చి పైన రాసేసాడు. ఇంకొక మేల్ మెంబర్ మిగిలాడు, రాకేష్ అనుకోండి. చూడండి. సో మనకి పాజిటివ్స్ రెండు పక్కనే రాకూడదు, నెగిటివ్స్ రెండు పక్కనే రాకూడదు అనేటువంటి కండిషను, ఫిమేల్ పక్కనే రాకూడదు అనేటువంటి కండిషన్ మీద డిపెండ్ అయి తీసేసుకుంటున్నాను. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ మనకి ఇది చూడటానికి బాగా సింపుల్గా ఉంది కానీ పాసిబిలిటీస్ ఎక్కువగా వస్తాయండి. 5 people ఏ టు ఈ వర్ డిఫరెంట్ కలర్స్. ఏవో వాళ్ళకి డిఫరెంట్ కలర్ షర్ట్స్ ఉన్నాయని ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఏదో ఒక కలర్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది కండిషన్స్ తీసేసుకున్నట్లయితే 5 people అని ఇచ్చాడు. 1 2 3 4 5. ఫస్ట్ కండిషన్ చూడండి. 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ది వన్ హూ వేర్ పర్పుల్ టీ షర్ట్ అండ్ బి. బికి పర్పుల్కి మధ్యలో 2 members అని ఇచ్చాడు. క్లారిటీ లేదు. సి సిట్టింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏకి ఇమీడియట్లీ ఆఫ్టర్ వచ్చేటప్పటికి సి అనేటువంటి పర్సన్ రావాలని ఇచ్చాడు. అండ్ నో వన్ వేర్ వైట్ షర్ట్. వీళ్ళిద్దరికి వైట్ వచ్చే అవకాశం లేదు. పర్సన్స్ హూ వేరు గ్రీన్ షర్ట్ స్టాండ్స్ ఇమీడియట్లీ బిఫోర్ ది వన్ వైలెట్ షర్ట్ అని ఇచ్చాడు. వైలెట్కి ఇమీడియట్లీ బిఫోర్ గ్రీన్ అని ఇచ్చాడు. వైలెట్కి ఇమీడియట్లీ బిఫోర్ గ్రీన్. ఓకే, నెక్స్ట్ వన్
ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ డి అండ్ ది వన్ హూ వేర్ ఆరెంజ్ షర్ట్. ఆరెంజ్ కి డి కి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. నో క్లారిటీ. 2 పర్సన్ స్టాండ్ బిట్వీన్ ఈ అండ్ ది వన్ హూ వేర్ వైట్ షర్ట్. మనకి ఈ అనేటువంటి పర్సన్ కి వైట్ షర్ట్ కి మధ్యలో ఇద్దరు ఉన్నారని ఇచ్చాడు. బిఫోర్ ఎవరో ఆఫ్టర్ ఎవరో తెలియదు. ఓకే, నెక్స్ట్. బట్ బి డస్ నాట్ స్టాండ్ బిట్వీన్ దెమ్ అండ్ డస్ నాట్ వేర్ ఆరెంజ్ షర్ట్. బి అనేటువంటి పర్సన్ ఈకి నెక్స్ట్ అదే విధంగా ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే ఇచ్చాడు 2 పర్సన్స్ బిట్వీన్ ఈ అండ్ ది వన్ హూ వేర్ వైట్ షర్ట్, వీళ్ళిద్దరికి మధ్యలో అంటే ఈ కానీ వైట్ కానీ వాళ్ళిద్దరికి మధ్యలో కానీ కన్ఫామ్ గా బి వచ్చే అవకాశం లేదు. బి అనేటువంటి వాడికి ఆరెంజ్ పనికిరాదు. బి డస్ నాట్ బిట్వీన్ దెమ్ అండ్ డస్ నాట్ వేర్ ఆరెంజ్ కలర్. బి డస్ నాట్ గ్రీన్ కలర్. బి అనే పర్సన్కి ఆరెంజ్ పనికిరాదు, గ్రీన్ పనికిరాదు. సో రకరకాల అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఈ కండిషన్ మీద డిపెండ్ అయి తీసుకోవడం తప్పితే అవకాశం లేదు. ఈ అనేటువంటి పర్సన్కి నెక్స్ట్ వైట్కి మధ్యలో 2 మెంబర్స్, అంటే వైట్ ఫస్ట్లో తీసుకున్నారనుకోండి 2 మెంబర్స్ తర్వాత ఈ తీసుకోవచ్చు. వైట్ సెకండ్ పొజిషన్లో తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత ఈ, లేదు ఈ స్టార్టింగ్లో తీసుకుంటే ఒకటి, ఈ రెండో పొజిషన్లో తీసుకుంటే ఒకటి, ఇలా రకరకాల అవకాశాలు ఉన్నాయండి. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఇక్కడ వైట్ తీసుకున్నట్లయితే 2 పాసిబిలిటీస్ తర్వాత ఇక్కడ మనకి ఈ రావాలి. వీళ్ళకి మధ్యలో బి వచ్చే అవకాశం లేదు కాబట్టి లాస్ట్లో బి తీసుకుంటున్నానండి. ఓకే, ఏ అనేటువంటి పర్సన్కి సి అనేటువంటి పర్సన్కి వైట్ పనికిరాదు కాబట్టి ఏ అండ్ సి రెండిట్లో తీసుకుంటున్నాను. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరంటే డి. డి అనేటువంటి పర్సన్కి ఆరెంజ్ కలర్కి మధ్యలో 1 అని ఇచ్చాను. సో ఇక్కడ ఆరెంజ్ తీసుకుంటున్నాను. సో గ్రీన్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ వైలెట్. ఇక మిగిలినటువంటి కలర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ అనేటువంటి పర్సన్కి ఆ కలర్ తీసేసుకోండి. ఇంకా మిగిలినటువంటి కలర్ ఏంటి అంటే పర్పుల్. ఓకే, పర్పుల్కి బికి మధ్యలో 2 పర్సన్స్ అని ఫస్ట్లో చెప్పినట్టున్నాడు. అయితే వైట్ ఫస్టా సెకండా లేకపోతే లాస్ట్ బట్ 1 అనేది ఇంపార్టెంట్. 4 రకాల రిప్రజెంటేషన్స్ వస్తాయండి, అవి చెక్ చేసుకోవాలి. బట్ నేను డైరెక్ట్ అరేంజ్మెంట్ తీసేసుకున్నాను. సింపుల్గానే అనిపిస్తుంది కానీ టైం తినేస్తుంది బాగా. ఓకే, నెక్స్ట్ 162 దగ్గర నుంచి చూడండి. ఇన్పుట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చింది. ఒకసారి ఈ లాజిక్ చెప్తాను, ఒకసారి లాజిక్ చెక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ చూద్దాం. యాక్చువల్గా ఇందులో చిన్న అంటే నెంబర్స్ కొంచెం అటు ఇటు పక్కన పడ్డాయండి. ఈ 2 వచ్చేటప్పటికి మీకు ఇక్కడ రావడానికి వీల్లేదు. ఈ 2 ఇక్కడ తీసుకోవాలి, నెంబర్ అటు ఇటు తేడా పడింది. ఒకసారి ఇప్పుడు దాని మీద డిపెండ్ అయ్యి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనుకోండి. చూడండి, ఇన్పుట్ నుంచి ఫస్ట్ స్టెప్ తీసుకుంటే ఆడ్ నెంబర్ అయితే ఇంటూ 3 మల్టిప్లికేట్ చేశాడండి. ఓకే, ఈవెన్ నెంబర్ అయితే ఇంటూ 2 మల్టిప్లికేట్ చేశాడు. అంతే, ఏం లేదు, మొత్తం చెక్ చేయండి. ఆడ్ నెంబర్ అయితే ఇంటూ 3, ఈవెన్ నెంబర్ అయితే ఇంటూ 2. ఓకే, సో ఈ 27 చివరిలోకి వస్తుంది మీకు. ఈ 27 ఈ టైప్ చేసేటప్పుడు మిస్టేక్స్ వచ్చినాయి, అంతకనే లేదు. నెక్స్ట్ ఫస్ట్ నుంచి సెకండ్ వచ్చేటప్పటికి ఈ 2 యాడ్ చేస్తే ఇక్కడ నెంబర్ వస్తుంది. చూడండి, ఈ 2 ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్, మళ్ళీ ఎడిషన్, మళ్ళీ సబ్ట్రాక్షన్, మళ్ళీ ఎడిషన్, మళ్ళీ సబ్ట్రాక్షన్. ఇలా మనకి ఎడిషను సబ్ట్రాక్షన్ ఆల్టర్నేటివ్గా ఉందండి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్కి. నెక్స్ట్ సెకండ్ నుంచి థర్డ్కి వచ్చేటప్పటికి ప్రొడక్ట్ 1 into 6 into 1 ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్, 2 into 1 into 7, 4 into 9 into 2, ఇలా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ రాశాడండి. ఇక థర్డ్ స్టెప్ నుంచి ఫోర్త్ స్టెప్, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంటే n² + n అండి. ఇక్కడ డబల్ డిజిట్ ఉంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్. ఇక్కడ సింగిల్ డిజిట్ కాబట్టి n² + n, డబల్ డిజిట్ అయితే సమ్ ఆఫ్ ది డిజిట్స్. సింగిల్ డిజిట్ 7² + 7, సింగిల్ డిజిట్ డబల్ డిజిట్ 3 + 6 9, డబల్ డిజిట్ 2 + 0 2, ఇక్కడ డబల్ డిజిట్ 6 + 0, డబల్ డిజిట్ 3 + 6. జాగ్రత్త. థర్డ్ స్టెప్ నుంచి ఫోర్త్ స్టెప్ వచ్చేటప్పుడు డబల్ డిజిట్ ఉంటేనేమో సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకున్నా అండి, సింగిల్ డిజిట్ ఉంటేనేమో యాజ్ డీస్గా రాసేసాడు. ఓకే, సో సింగిల్ డిజిట్ డబల్ డిజిట్ అనేటువంటిది జాగ్రత్తగా చెక్ చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్లో అక్కడ మీకు నెంబర్ కొంచెం తప్పబడింది కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించడానికి అవకాశం ఉంది. ఒకసారి జాగ్రత్తగా మరి వెరిఫై చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ 67 దగ్గర నుంచి చూడండి. సర్టన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అని ఇచ్చాడు. ఇది కూడా పెద్ద ఇబ్బంది ఉండదండి, ఎందుకంటే చివరిలో మీకు కలర్సు నెక్స్ట్ అదేవిధంగా ఫ్లవర్స్ సపరేట్ చేసి చెప్పేశాడు. సో ఓకే, ఇన్ ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఇట్స్ టు ఈచ్ అదర్ అని ఇచ్చాడు. ఆల్ ఆఫ్ దెమ్ లైక్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ కలర్స్ అని ఇచ్చాడు. వన్ హూ లైక్ లోటస్ ఈ సిట్టింగ్ ఫోర్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ గ్రీన్, ఫేసింగ్ తెలియదు. 3 persons సిట్ బిట్వీన్ ది వన్ హూ లైక్ yellow and who like lily, no use. Only 3 members are sitting right
అండ్ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ లైక్ ఫ్లవర్స్. జాగ్రత్తగా చూడండి, ఫ్లవర్స్కి రైట్ టు లెఫ్ట్ 3 మెంబర్సే ఉండాలని ఇచ్చాడు. అంటే 2 ఫ్లవర్స్ మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఆల్ ఆఫ్ దెమ్ లైక్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ కలర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేస్తే లోటస్, గ్రీను, ఎల్లో, టులిప్ తప్పితే ఏం లేవు. అంటే 2 ఫ్లవర్స్ 2 కలర్సే వచ్చినాయి. పోనీ చూద్దాం. ఓన్లీ 3 మెంబర్స్ టు ది రైట్ అండ్ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ లైక్ ఫ్లవర్స్. నెక్స్ట్ 2 పర్సన్స్ ఆర్ సిట్ బిట్వీన్ ఆఫ్ దస్ హూ లైక్ కలర్స్. కలర్స్ కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి. కింద చూడండి నోట్ అని ఇచ్చాడు. ది వన్ హూ లైక్ ఫ్లవర్స్ ఫేసింగ్ ది నార్త్ డైరెక్షన్, కలర్స్ సౌత్ డైరెక్షన్ అని ఇచ్చాడు. అంటే మనకి 1 2 3 4 ఇక్కడ ఒక పర్సన్ తీసుకోవచ్చు. ఫ్లవర్ తీసుకుంటున్నాను. చివరిలో 1 2 3 ఇక్కడ ఒక ఫ్లవర్ తీసుకుంటున్నాను. ఫ్లవర్స్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేటప్పటికి 3 మెంబర్స్ ఉండాలని ఇచ్చాడు. ఓకే, తర్వాత కలర్స్ కాంబినేషన్ తీసుకున్నట్లయితే 2 కలర్లకి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి. కలర్స్ వచ్చేటప్పటికి మనకి సౌత్ ఫేసింగ్ అని ఇచ్చాడు. అగైన్ ఇచ్చినటువంటి చూడండి, ది వన్ హూ లైక్ లోటస్ సిట్టింగ్ ఫోర్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ గ్రీన్, నో యూస్. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ ది వన్ హూ లైక్ ఎల్లో అండ్ టులిప్. ఎల్లోకి టులిప్కి మధ్యలో మనకి 3 మెంబర్స్ అని ఇచ్చాడు. ఓకే, 3 persons sit between the one who like yellow and tulip అని ఇచ్చాడు. ఓన్లీ 3 people sit to the right and left of the person who like flowers. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ చూడండి, ది వన్ హూ లైక్ లోటస్ సిట్స్ ఫోర్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ గ్రీన్. గ్రీన్కి లెఫ్ట్ సైడ్ 4th పొజిషన్లో వచ్చేటప్పటికి ఏం రావాలని చెప్తున్నాడు, లోటస్ రావాలని ఇచ్చాడు. గ్రీన్ కన్ఫామ్గా సౌత్ ఫేసింగ్ అండి. సపోజ్ ఇక్కడ మనకి లోటస్ తీసుకున్నారనుకోండి. ఓకే, లోటస్ తీసుకుంటే ది వన్ హూ లైక్ లోటస్ సిట్స్ ఫోర్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ గ్రీన్, ఫోర్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ గ్రీన్. ఇక్కడ గ్రీన్ తీసుకుంటే గ్రీన్కి లెఫ్ట్ సైడ్ 4th పొజిషన్లో లోటస్ సరిపోతుంది. ఎందుకంటే ఇటు పక్క తీసుకుంటే రైట్ సైడ్ అవుతుంది. అగైన్ 2 persons తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం రావాలని ఇచ్చాడు మనకి, కలర్. అంటే స్టార్టింగ్లో 1 2 3 ఇక్కడ ఒకటి తీసుకుంటే ఇక్కడ మనకి చివర్లో తీసుకుంటున్నాను 1 2 3 ఇక్కడ లోటస్ తీసుకున్నాను అనుకోండి. 1 2 3 ఇక్కడ మనకి గ్రీన్ కలర్ రావాలి. 2 మెంబర్స్ తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి మళ్ళీ ఎల్లో కలర్ రావాలి. ఓకే, ఇక్కడ మనకి టులిప్ ఫ్లవర్ ఉంటుంది. ఈ టులిప్ గురించి ఇచ్చింది చూడండి, 3 persons సిట్ బిట్వీన్ ది వన్ హూ లైక్ ఎల్లో అండ్ టులిప్ అని ఇచ్చాడు. ఎల్లోకి టులిప్కి మధ్యలో మళ్ళీ 3 persons అని ఇచ్చాడు. ఇది వచ్చేటువంటిది చూడండి. ఓకే, టులిప్కి లెఫ్ట్ సైడ్ 3 ఉన్నారు, లోటస్కి రైట్ సైడ్ 3 ఉన్నారు, గ్రీన్కి లోటస్కి మధ్యలో 3 ఉన్నారు. అగైన్ ఎల్లోకి టులిప్కి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారని ఇచ్చాడు. 2 కలర్స్కి మధ్యలో 2 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఫర్దర్గా దాని మీద డిపెండ్ అయ్యి వాడు ఇచ్చిన క్వశ్చన్స్. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి, ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 70 to 75లో బాగా కరెక్షన్ ఉందండి. ఇది మనకు బాగా టైం తినేస్తుంది, ఆపుతున్నాను. ఫర్దర్గా ఒకసారి మళ్ళీ ఈ ప్రాబ్లం ఏదో ఒక టెస్ట్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 76 దగ్గర నుంచి 80 వరకు ఇచ్చినటువంటి చూడండి, 76 to 80. 76 దగ్గర నుంచి కోడింగ్ డీకోడింగ్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిది. ఇది ఒకసారి లాజిక్ చెప్తాను, ఒకసారి మీరు అది ఫర్దర్గా చెక్ చేసుకోండి. ఇందులో మీకు వొవెల్స్ ఏ ఈ ఐ ఓ యు, ఈ వొవెల్స్కి డిఫరెంట్ సింబల్స్ ఇచ్చాయండి. ఈ వొవెల్స్కి వాడు ఇచ్చినటువంటి సింబల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏ అనేటువంటి దానికి మనకి డాట్ సింబల్ ఇచ్చాయండి. ఏ అనేటువంటి దానికి డాట్ సింబల్. నెక్స్ట్ ఈ అనేటువంటి సింబల్కి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అనేటువంటి సింబల్కి వచ్చేప్పటికి స్పేడ్ సింబల్ ఇచ్చాయండి. ఈ అనేటువంటి దానికి స్పేడ్ సింబల్ ఇచ్చాడు. ఓకే, ఈ అనేటువంటి దానికి స్పేడ్ సింబల్, ఈ అనేటువంటి దానికి స్పేడ్ సింబల్ తీసుకుంటున్నాడు. నెక్స్ట్ ఫర్దర్గా ఐ అనేటువంటి దానికి దాన్ని తీసుకున్నట్లయితే హాట్ సింబల్ అండి. ఐ అనేటువంటి దానికి హాట్ సింబల్ ఇచ్చాడు. ఐ అనేటువంటి దానికి మనకి హాట్ సింబల్. ఓకే, నెక్స్ట్ ఓ అనేటువంటి దానికి తీసుకున్నట్లయితే క్లబ్ సింబల్ ఇచ్చాడు. ఓ అనేటువంటి దానికి క్లబ్ సింబల్, ఓ అనేటువంటి దానికి క్లబ్ సింబల్ ఇచ్చాడు. నెక్స్ట్ యూకి వచ్చేటప్పటికి డైమండ్. ఓకే, ఏఈఐఓయు, ఏ అనేటువంటి దానికి డాట్ తీసుకోండి. నెక్స్ట్ ఈ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి వాడు ఇచ్చినటువంటి సింబల్స్లో మనకి స్పేడ్ సింబల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఐకి హాట్ సింబల్, నెక్స్ట్ ఓ అనేటువంటి దానికి ఏమో క్లబ్ సింబల్, యు అనేటువంటి దానికి డైమండ్ సింబల్. ఇవి లెటర్స్కి ఇచ్చినటువంటి వొవెల్స్కి. తర్వాత ఇక కాన్సోనెంట్స్ తీసుకుంటే బి సి డి ఎఫ్ జి హెచ్, వీటికి అబ్జర్వ్ చేస్తే జెడ్ దగ్గర నుంచి ఇచ్చాడు. బి అంటే జెడ్, సి అంటే వై, డి అనేటువంటి దానికి వచ్చేటప్పటికి
ఎక్స్ తీసుకుంటామండి. డి అనేటువంటి దానికి ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ అనేటువంటి దానికి డబ్ల్యూ. నెక్స్ట్ జి అనేటువంటి దానికి డబ్ల్యూకి ముందులంటే వి. నెక్స్ట్ జీకి తర్వాత వచ్చేటువంటి లెటర్ ఎఫ్, సారీ జీకి తర్వాత వచ్చేటువంటిది హెచ్. హెచ్కి ముందర వచ్చేటువంటిది ఇక్కడ ఏమవుతుంది, యు వదిలేస్తామండి. యు వదిలేసి ఆ నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్ కనుక అబ్జర్వ్ చేస్తే టి. అంటే మనకి వొవెల్స్ ఎక్కడా తీసుకునే అవకాశం లేదు. వొవెల్స్ని స్కిప్ చేస్తూ బీకి రివర్స్లో తీసుకుంటాం. బి అనేది స్టార్టింగ్ లెటర్, ఎండింగ్ లెటర్ జెడ్ తీసుకున్నాడు చూడండి. అక్కడి నుంచి రివర్స్లో రాస్తే సరిపోతుంది. ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీస్. సింబల్స్ వొవెల్స్కి ఏమో సింబల్స్ ఇచ్చాయండి. కాన్సోనెంట్స్కి వచ్చేటప్పటికి రివర్స్లో కాన్సోనెంట్స్ రాశాడు, జెడ్ దగ్గర నుంచి రివర్స్లో. ఓకే, సో సేమ్ లాజిక్ ఒకసారి మీరు వెరిఫై చేసి చూడండి, పెద్ద ఇబ్బంది అయితే ఏమీ కాదు. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి 179. దీంట్లో 3 క్వశ్చన్స్ ఏ ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ వన్ చూడండి. ఇది మళ్ళీ డేటా ఇచ్చాడు. 6 persons రాజా, రోజా, పూజ, సుజ, కాజా అండ్ భోజా ఆర్ బోర్న్ డిఫరెంట్ ఇయర్స్ విత్ ది కరెంట్ బేస్డ్ ఇయర్ అని ఇచ్చాడు. ఓకే, కరెంట్ బేస్ ఇయర్ వచ్చేప్పుడు మనకు 2018 ఇచ్చాడు. బేస్ టేకన్ 2018. నన్ ఆఫ్ దెమ్ ఓల్డర్ దాన్ 90 years. 90 years కన్నా పెద్దోళ్ళు ఉండటానికి వీలేదని ఇచ్చాడు. దే లైక్ డిఫరెంట్ కలర్స్. ఓకే, నెక్స్ట్ నోట్ అని ఇచ్చాడు. ది లాస్ట్ 2 digits ఆర్ రివర్స్ ఆఫ్ ది లాస్ట్ 2 digits ఆఫ్ ది ఇయర్ ఇన్ విచ్ ఈజ్ పర్సన్ ఇన్ బోర్న్ కెన్ బి ఏజ్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్. అంటే ఎక్స్ అనేటువంటి పర్సన్ 1965లో పుడితే వై అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ 65 కావచ్చు, 56 కావచ్చు. అది ఎగ్జాంపుల్ ఇచ్చాడండి, అందుకని ఏం లేదు. సో ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ పర్సన్స్ తీసుకుంటున్నానండి. రాజా, నెక్స్ట్ రోజా, పూజ, నెక్స్ట్ సుజా, కాజా అండ్ భోజా. 3 + 3 6. ఓకే, సో 1 by 1 కండిషన్స్ చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఇయర్ అంటే నథింగ్ బట్ వాడి యొక్క ఏజ్ తెలిసినా ఏది తెలిసినా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా తీసుకోండి. 1 by 1 చూద్దాం. రోజా వాజ్ బోర్న్ ఇన్ ది ఇయర్ 1983. 1983లో ఈ పర్సన్ పుట్టారని ఇచ్చాను. ఇప్పుడు 1983లో పుట్టారు అంటే 2018కి ఆ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే 35 years తీసుకోవచ్చండి. ఓకే, 2018 అని బేస్ చేసుకున్నాడు కాబట్టి 35 తీసేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది రాజా అండ్ రోజా ఈజ్ 21 years. ఇప్పుడు ప్లస్సా మైనస్సా అనేది చెప్పలేదండి. ఓకే, ప్లస్సే తీసుకుంటున్నాను అంటే 56. అంటే మైనస్ కూడా తీసుకుని చెక్ చేయొచ్చు, బట్ పాజిబిలిటీ సరిపోదని ఉద్దేశంతో నేను సింగిల్ పాజిబిలిటీ తీసుకున్నాను. మైనస్ చెక్ చేసి చూడండి, మీరు నెగిటివ్ తీసుకుంటే మధ్యలో ఆగిపోతుందండి ఎక్కడ అనేది తర్వాత చెప్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు మనకి రోజా అనేటువంటి పర్సన్కి రాజా అనేటువంటి పర్సన్కి డిఫరెన్స్ 21 అన్నాడు, ప్లస్ 21 తీసుకుంటున్నాను. ఇప్పుడు 56 years అంటే ఆ పర్సన్ ఏ ఇయర్లో పుట్టుంటాడంటే 1962లో పుడితే సరిపోతుందండి. కలర్ తెలియదు మనకు. ఓకే, రోజా అనేటువంటి పర్సన్ 56 years తీసుకున్నాను, 21 years. పూజాస్ ఏజ్ ఈజ్ చూడండి. పూజ ఈజ్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది ఇయర్స్ విచ్ ఈజ్ రోజా వాజ్ బోర్న్. రోజా అనేటువంటి పర్సన్ యొక్క 1962 తీసుకుంటే ప్లస్ తీసుకుంటే ఇది 18 అవుతుంది. 18 అంటే ఈ పర్సన్ ఎంత అయి ఉండాలి, 2000లో పుట్టి ఉండాలి. ఓకే, పూజ అనేటువంటి పర్సన్ తీసుకుంటే 2000. సమ్ ఆఫ్ ది పాసిబిలిటీస్ తీసుకున్నాను కాబట్టి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ది వన్ హూ లైక్ ఎల్లో ఈజ్ 5 years ఎల్డర్ దాన్ పూజ అని ఇచ్చాండి. అంటే ఎల్లో కలర్ ఎవరికైతే ఇంట్రెస్టెడో 5 years ఎల్డర్ దాన్ పూజ అంటే ఎల్లో కలర్ ఇంట్రెస్టెడ్ పర్సన్ యొక్క ఏజ్ 23 years అయి ఉండాలి. ఆ పర్సన్ ఎవరో తెలియదు. ఓకే, ది ఎల్లో కలర్ 5 years ఎల్డర్ దాన్ పూజ. కాజా ఏజ్ ఈజ్ ఎయిదర్ ది last 2 digits are reverse of the last 2 digits of the year which is a person who like yellow was born. So okay, ఇప్పుడు yellow color person 23 అంటే ఆ పర్సన్ ఏ ఇయర్ లో పుట్టి ఉండాలి, మనకి 1995లో పుట్టి ఉండాలి. ఇప్పుడు 1995లో అంటే లాస్ట్ 2 తీసుకుంటే 95 years రాదుగా. ఓకే, సో రివర్స్ తీసుకుంటే 59 రావచ్చు అండి. ఎవరు మనకి 59 years పుట్టినటువంటి పర్సన్ ఎవరంటే కాజా అండి. కాజా అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ 59 తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి కాజా అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ 59 అంటే ఆ పర్సన్ పుట్టినటువంటి ఇయర్ తీసుకున్నట్లయితే 1959 వస్తుంది.
సేమ్ అయింది. సేమ్ అవ్వకూడదని మనకేం చెప్పలేదు వాడు. అయితే యెల్లో కలర్ ఇప్పుడు ఎవరు రావచ్చు అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే భోజా అనేటువంటి పర్సన్ కానీ సుజా అనేటువంటి పర్సన్ కానీ అయి ఉండాలి. ఇంకెవరికి అవకాశం లేదు, ఎందుకంటే రిమైనింగ్ లో మనకి ఇయర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక చూద్దాం ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. ది వన్ హూ లైక్ ఓన్లీ కాజా. కాజా అనేటువంటి పర్సన్ 1959 తీసుకున్నది. ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ఎల్డర్ దాన్ కాజా అండ్ పూజా లైక్ రెడ్ కలర్ అని ఇచ్చాడు. ఓకే ఓకే, ఈ కండిషన్ చూడండి. మనకి ఈ ఎల్లో పర్సన్ మీద డిపెండ్ అయ్యి వాడు ఇచ్చినటువంటి కండిషన్ రివర్స్ చేసి ఇయర్స్ తీసుకున్నాం. ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ఎల్డర్ దాన్ కాజా. కాజా కన్నా ఒకే ఒక్కడు ఎల్డర్ అయి ఉండాలి అని చెప్తున్నాయండి. అంటే 15 years కన్నా పెద్దవాడు ఎవడో ఒకడు ఉండాలి, ఎవడో తెలియదు మనకి. ఓకే, ది కాజా ఈజ్ ఎల్డర్ దాన్ ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ఎల్డర్ దాన్ కాజా. పూజా లైక్ రెడ్ కలర్. పూజ అనేటువంటి పర్సన్కి రెడ్ కలర్ ఇచ్చాయండి. పూజాకి రెడ్ కలర్. ఓకే, పూజ అనేటువంటి పర్సన్ యొక్క కలర్ వచ్చేప్పటికి రెడ్ అని ఇచ్చాడు. 59 కన్నా పెద్దోడు ఒక్కడే ఉండాలి మనకి, వాడు ఎవడనేది తెలియదు. సుజా అండ్ భోజా వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళు రావడానికి అవకాశం ఉంది. ఓకే, కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. ది వన్ హూ లైక్ వైట్ ఈజ్ జస్ట్ యంగర్ దాన్ కాజా. కాజా అనేటువంటి పర్సన్ కన్నా జస్ట్ యంగర్ అని చెప్పాడు. వీడు 59 కాబట్టి వాడికన్నా జస్ట్ యంగర్ అంటే కన్ఫామ్ గా 56, ఎందుకంటే రిమైనింగ్ ఏళ్లలో ఒకళ్ళు 23 అయి ఉండాలి, ఇంకొకళ్ళు 59 కన్నా ఎక్కువ అయి ఉండాలి. సో జస్ట్ యంగర్ అంటే వీడే తప్పితే వేరే ఇంకెవరికి అవకాశం లేదు. వీడికి వైట్ కలర్ తీసుకుంటున్నారు. ఓకే, ది వన్ హూ లైక్ వైట్. వైట్ ఈజ్ జస్ట్ యంగర్ టు కాజా అని ఇచ్చాడు. డిఫరెన్స్ బిట్వీన్ ది భోజా అండ్ ది వన్ హూ లైక్ వైట్ ఈజ్ 24 అని ఇచ్చాడు. భోజాకి వైట్ కలర్ కి 24 డిఫరెన్స్ అని ఇచ్చాడు. ఆల్రెడీ ఇది 56 కాబట్టి మనకి ఈ భోజా అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా వీడికన్నా పెద్దవాడు లేదా వీడికన్నా చిన్నవాడు. +24 తీసుకున్నారనుకోండి, ఎంత అవుతుంది? 80. అప్పుడు కాజా కన్నా ఎల్డర్ ఒకడే ఉంటాడు. అదే -26 తీసుకున్నారనుకోండి, కాజా అనేటువంటి పర్సన్ కన్నా ఎల్డర్ ఎవడు ఉండే అవకాశమే లేదు. సో కన్ఫామ్ గా +24 తీసుకోండి. భోజా అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే 80. అప్పుడు వీడు 23 తీసుకోవచ్చు. 1995 కలర్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ అని ఇచ్చాడు. ఇప్పుడు 1980లో పుట్టినటువంటి పర్సన్ అంటే వాడు 1938 అయి ఉండాలి. అప్పుడు వీడికన్నా ఒక్కడే పెద్దవాడు ఉన్నాడు అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ది వన్ హూ లైక్ వైలెట్ కలర్ వాజ్ బోర్న్ ఈవెన్ నెంబర్ ఇయర్. ఈవెన్ నెంబర్ ఇయర్ అంటే కన్ఫామ్ గా 38ఏగా. సో ఇది మనకి వైలెట్ కలర్ అయి ఉండాలండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ది వన్ హూ లైక్ గ్రీన్ ఈజ్ యంగర్ దాన్ ది బ్లాక్. మనకి గ్రీన్ బ్లాక్ కన్నా యంగర్ అని ఇచ్చాయండి. సో ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకోండి, ఇక్కడేమో గ్రీన్ కలర్ తీసుకోవచ్చు. సో మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఒక పాజిబిలిటీ. మనకి ఫస్ట్ లో 21 ప్లస్సా మైనస్ అనేది క్లారిటీ లేదనుకున్నాం, +1తో మొదలుపెట్టి తీసుకున్నాం. రెండో పాజిబిలిటీ ఒకసారి మీరు మళ్ళీ వెరిఫై చేసి చూడండి. నెక్స్ట్ 84 దగ్గర నుంచి నార్మల్ డేటా మోడల్ అండి. ఇది మనం తెలిసినటువంటిది, పెద్ద ఇబ్బంది ఏముండదు. ఆ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఈజీగా తీసేసుకోవచ్చు. ఇది ఆపుతున్నానండి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ కాంబినేషన్ లో ఇచ్చాడు చూడండి, లాస్ట్ లో ఇచ్చినటువంటిది 6 persons ఉమా, కావ్య, లత, వర్ష, మహేష్ అండ్ బాలు ఆర్ బిలాంగ్స్ టు ఏ ఫ్యామిలీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఫర్ షాపింగ్ హోమ్ నీడ్స్ అని ఇచ్చాడు. ఈ టోటల్ అమౌంట్ 65K అని ఇచ్చాడు, 65,000, బట్ నాట్ ఏ సింగిల్ పర్సన్, అందరికి కలిపి. ఫస్ట్ వన్ బాలు కెప్ట్ 9,000 విత్ హిమ్ అండ్ హీ పాసెస్ ది రిమైనింగ్ టు హిజ్ డాటర్ ఇన్ లా అని ఇచ్చాడు. సో లెటర్స్ జస్ట్ బి అని రాస్తున్నాను. బాలు అనే పర్సన్ దగ్గర 9,000 ఉంది, డాటర్ ఇన్ లా అని ఇచ్చాడు కాబట్టి సన్ను ఆ పర్సన్ యొక్క వైఫ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు వాడు ఇచ్చిన దాంట్లో ఉమా, కావ్య, లత, వర్ష, మహేష్, బాలు. మహేష్, బాలు తప్పితే రిమైనింగ్ అందరూ ఫీమేల్ మెంబర్స్. అంటే మహేష్ అనేటువంటి వాడు ఇక్కడ బాలు ఇక్కడ తీసుకుంటే, మహేష్ ఇక్కడ తీసుకుంటే ఇంకా వేరే అవకాశమే లేదు మనకు. ఇంకా అక్కడ మేల్ మెంబర్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇక చూద్దాం నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది నీస్ ఆఫ్ వర్ష కీప్స్ 17K విత్ హర్ అండ్ పాసెస్ రిమైనింగ్ టు హర్ ఫాదర్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి నీస్ ఆఫ్ వర్ష, వర్ష అనేటువంటి పర్సన్ యొక్క నీస్ అంటే వర్ష వాళ్ళ సిబ్లింగ్ యొక్క చిల్డ్రన్ అయి ఉండాలి. ఓకే, చూద్దాం. వర్షాస్ సిబ్లింగ్స్ చిల్డ్రన్. వర్ష అనేటువంటి పర్సన్ బి యొక్క బాలు అనేటువంటి పర్సన్ యొక్క సిబ్లింగ్ అన్న అయి ఉండాలి, మహేష్ యొక్క సిబ్లింగ్ అన్న అయి ఉండొచ్చు. చూద్దామండి. లతా కెప్ట్ 15K బట్ హర్ డాటర్ టేక్స్
2000 లెస్ దాన్ హర్ ఫాదర్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకు హర్ ఫాదర్ అంటే కన్ఫామ్ గా వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మనకి మేల్ మెంబర్ తప్పితే ఎవరికి అవకాశం లేదు. సో ఓకే, ది టోటల్ అమౌంట్ ఆఫ్ వర్ష అండ్ కావ్య ఈజ్ ఈక్వల్ టు ది అమౌంట్ ఆఫ్ లతాస్ సన్. వర్ష ప్లస్ కావ్య ఈజ్ ఈక్వల్ టు లతాస్ సన్ అని ఇచ్చాడు. లతాకి సన్ ఉండాలంటే ఇక్కడ లతా ఉంటే సన్ ఉండే అవకాశం లేదు. ఇక్కడ లతా ఉంటే కన్ఫామ్ ఈ పర్సన్ సన్ అవుతాడు. లతా అనేటువంటి పర్సన్ పైన ఫిక్స్ చేయొచ్చు. లతా యొక్క అమౌంట్ ఎంత అని చెప్పాడు మనకి? లతా యొక్క అమౌంట్ 15,000. ఒకసారి ఆ కండిషన్ చూడండి. మనకి దానికన్నా ముందరికి వెళ్తే నీస్ ఆఫ్ వర్ష హ్యాస్ 15,000 విత్ హర్ అండ్ పాసెస్ రిమైనింగ్ హర్ ఫాదర్ అని ఇచ్చాడు. ఓకే, సో ఆల్రెడీ అసలు స్టార్టింగే మొదలు పెట్టింది బాలు కాబట్టి వర్ష అక్కడ బాలు యొక్క సిబ్లింగ్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ వర్ష తీసుకుంటే వర్ష వాళ్ళ నీస్ అంటే ఇక్కడ ఇంకో పర్సన్ రావాలి. ఓకే, ఈ వర్ష వాళ్ళ నీసా నెవ్యూనా నీస్ 17 అని ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు కే అనేటువంటి పర్సన్ ఎవరు అనేది అబ్జర్వ్ చేస్తే లత అనేటువంటి పర్సన్ యొక్క సన్ అంటే మహేష్. ఈ పర్సన్ యొక్క అమౌంట్ కూడా క్లారిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి. లతా కెప్ట్ 15,000 బట్ హర్ డాటర్ టేక్ 2,000 2K లెస్ దాన్ హర్ ఫాదర్ అని ఇచ్చాడు. అంటే వీళ్ళిద్దరు అయి ఉండాలి. ఈ పర్సన్ ఫిమేల్ మెంబర్ కాబట్టి ఈ పర్సన్ 9 కాబట్టి ఈ పర్సన్ 7 అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు వర్ష అనేటువంటి పర్సను, నెక్స్ట్ అదే విధంగా కావ్య అనేటువంటి పర్సను, వీళ్ళిద్దరూ కలిపితే లతా వాళ్ళ సన్ అని ఇచ్చాడు. అంటే లతా వాళ్ళ సన్ ఎవరు? ఎం అనేటువంటి పర్సన్కి సమానం అయి ఉండాలి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, లాస్ట్లో కావ్య ఈజ్ ఎల్డర్ దాన్ ఉమా అని ఇచ్చాడు. అంటే కావ్య ఎక్కడ తీసుకుంటే ఉమా ఎక్కడ తీసుకోవచ్చు. మొత్తం కలిపితే మనకు 65 అన్నాడు కాబట్టి ఒకసారి ఈ నెంబర్స్ చూడండి. 7 + 17 అంటే 27. 27 + 9 తీసుకున్నట్లయితే 36. 36 ప్లస్ అదొక 15 అండి. 7 + 17 24. సారీ, 24 + 9 అంటే ఎంత అవుతుంది మనకు? అది 33, 38, 48,000 అండి ఇక్కడికి. సో ఇక్కడ వరకు 48,000 అంటే ఓవరాల్ మనకి ఎంత ఉంది? 65,000 ఉంది. 65లో కనుక 40 తీసేస్తే రిమైనింగ్ ఎంత రావచ్చు? 17,000 రావాలండి. ఆ 17,000 ఎవరెవరికి పంచాలి? ఎం అనేటువంటి పర్సన్కి, కే అనేటువంటి పర్సన్కి పంచాలి. అగైన్ వి ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎంకి సమానం కాబట్టి వి ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎంకి సమానం అవ్వాలి అంటే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం 17,000లో వీడికి 5 తీసుకున్నారనుకోండి, వీడికి 12 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, సో వి ప్లస్ కే, వి అనేటువంటి పర్సన్కి 7, కే అనేటువంటి పర్సన్కి 5, రెండు కలిపితే 12కు సమానం అవుతుంది. మనకు కావాల్సిన 17,000 వాళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క అమౌంట్ అండ్ దేర్ రెస్పెక్టివ్ పాసిబిలిటీస్. సో ఒకసారి ఈ పేపర్లో ఉన్నటువంటి మోడల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి ఉన్నాయి, జాగ్రత్తగా చెక్ చేయండి. ఒక పజిల్ మాత్రం బాగా కరెక్షన్ ఉందండి, అందుకని ఆపాను. ఎందుకంటే మనం స్క్రీన్ మీద కరెక్ట్ చేసి చేయడం కూడా కష్టం అది. సో ఫర్దర్గా అది ఒకసారి మళ్ళీ ఇంకొక పేపర్లో పెట్టి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఒకసారి క్వశ్చన్స్ మొత్తం అబ్జర్వ్ చేసి చూడండి. ఇందులో ఇచ్చినటువంటి వాటిలో లాస్ట్లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఒకటి ఆపానండి. ఓకే, థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఒకసారి వెరిఫై చేసి చూడండి. ఆల్ ది బెస్ట్.